రావాలి అనేది ఆలోచిస్తున్నావా? ఎందుకు రాబట్టట్లేదు? ఇందులో ఎందుకు రాబట్టట్లేదు? నువ్వు రాబట్టు ఇప్పుడు పబ్లిక్ ఊహించకు, ఓన్ మైండ్ ఉపయోగించు. అంటే మనకు ఇంకోళ్ళ మీద డిపెండ్ కాకుండా మనకు మనమే ఆలోచించాలి. ఎస్, తమ్మిశెట్టి రంగయ్య సార్ కూడా ఎంటర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇందాక ఎంకే మూర్తి సార్ కూడా ఎంటర్ చేస్తారు. నేను మర్చిపోయాను మాటల్లో పడి. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న సందేశం సార్, మా ఫ్రెండ్ది ఒకటి, ఆయనది కార్డ్స్ ఆయన లెవెల్ యా ఎక్సెల్ షేర్ చేశాడు. ఓకే, కాకపోతే ఏంటంటే ఆయన ఫార్మింగ్ ఓన్లీ డీపీలతో మాత్రమే చేసినట్టు ఐడియా అప్పుడు. ఓకే, దాని తర్వాత మేము ఎన్నిసార్లు ఆయనకి రిక్వెస్ట్ చేసి చెప్పినా కానీ పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాడు. ఓకే. అయితే అది ఇప్పుడు ఓపెన్ కావడం లేదు, ఫార్మింగ్ ఓపెన్ కావడం లేదు. ఏమంటుందంటే అట్లీస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చేయి, నేను ఓపెన్ అవుతాను అంటుంది. అంతే కదా సార్? ఒక ట్రాన్సాక్షన్ చేయి అంటే ఇప్పుడు సార్ ఒక పని చేయమనండి, 100 యూఎస్డిటీలతో ఫార్మింగ్ చేయాలి సార్. చేస్తే గనక తను చేసింది అంటే మధ్యలో ఓపెన్ చేసి ఉంటే పర్వాలేదు. కొంతవరకు సిస్టమ్ ఏం చేసిందంటే ఆ టైంలో ఎందుకు ఓపెన్ అవుతుందో నేను చెప్తాను. సార్ ఉన్నారా ఇప్పుడు లైవ్ లో? లేదు సార్, లైన్ లో లేడు కనుక నేను మీకు చెప్తాను సార్. విషయం ఏంటంటే ఇప్పుడు మనం మొన్న ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం మనం. ఏంటంటే సార్ మనం 100 చేస్తే సిస్టమ్ ప్రామిస్ చేసింది మనకి, నీకు నేను 100 ఇస్తాను అంటే 200. అంటే అప్పుడు 2.25 వచ్చింది మనకి. అంటే 2.25 సార్, 2.25 వచ్చింది కదా. సో అంటే 630 రోజులకేమో 200 అంటే డబుల్ వచ్చేస్తుంది అప్పుడు. అంటే ఈసారి మిడిల్ లో దాన్ని ఓపెన్ చేయలేడు, వచ్చిందా రాలేదా చూడలేదు, అది అసలు ఐడిని ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఐడి ఓపెన్ చేద్దాం అంటే బిఎన్బి కావాలి, ఏదైనా చేయాలంటే బిఎన్బి అంటారు, లేకపోతేనేమో పిన్ చేంజ్ చేయాలంటారు. ఎవరు పిన్ చేంజ్ చేయాలి? వాళ్ళకి ఏమైనా నచ్చిందంటే ఇలా అంటారు, రాలేదంటారు. మళ్ళీ ఏం రాని దానికి నేను ఎందుకు పిన్ జనరేట్ చేయాలని వీళ్ళు అనుకొని చేయలేదు. దానివల్ల ఏమైంది అంటే సార్, దానివల్ల అతనికి మేబీ 100 చేస్తే 200 వచ్చి ఉండొచ్చు లోపల. వీటిని చూసుకోవాలి అంటే సో ఇతను ఖచ్చితంగా అందులోకి వెళ్ళాలి అంటే అది ఇప్పుడు యాక్టివ్ లో లేదంటారు. అందుకే సార్కి చెప్పండి, లేకపోతే అతను మాట్లాడమండి. ఎందుకంటే 100 యూనిట్లతో మళ్ళొకసారి చేయాలి. మరి దాని పైసలు ఏంటంటే దగ్గర 9,250 రూపాయలు, మేబీ 9,400 అని చెప్పండి. లేదంటే అతను మాట్లాడండి. సరే, ఒక్క విషయం సార్, ఇప్పుడు మనము కొత్తగా ఫార్మింగ్ బయట యూఎస్జీతో చేయాలంటే యూఎస్జీ ఆప్షన్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి సార్? యూఎస్జీ ఎట్లా తీసుకోవాలి లోపలికి? యూఎస్జీ ఇప్పుడు యాక్చువల్లీ మీకు పీవీసీ వర్త్ గల పీవీసీ మీటర్ తీసుకోవాలి. పీవీసీ తీసుకొని ఆ పీవీసీని మనం బయట నుంచి కనబడుతుంది. ఆ కనబడ్డప్పుడు అక్కడ క్లిక్ చేస్తే వస్తుంది సార్, అట్లేం లేదు. సో మీరు లేదంటే మీటింగ్ చెప్పిన తర్వాత నాకు కాల్ చేయండి, మీకు పర్సనల్ గా మళ్ళీ చూపిస్తాను నేను. ఓకే ఓకే. అంటే బై పీవీసీ అదేనా సార్? అదే సార్, అదేనా? అదే. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ $100 పీవీసీ ఎక్స్చేంజ్ చేసుకొని షాప్ లా? ఎస్ అవుతుంది సార్. మీ దగ్గర ఒకవేళ 100 యూఎస్డీలో వర్త్ గల పీవీసీ మీటర్ అంటే దగ్గర 10,000 కంటే ఎక్కువ ఉండాలి పీవీసీ మీటర్. 10,900 చూపిస్తుంది ఇవాళ. ఉండొచ్చు, చేసుకోవచ్చా? మీకు అర్థం కాకపోతే కాల్ చేయండి, లేదంటే సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ 3 రోజులలో మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను రెడీ. ఓకేనా సార్? సరే సార్. టైం దగ్గరకు వచ్చింది, చాలా మంది కాల్ చేస్తున్నారు, అదే పని ఉన్నాను. అందుకని ఇవాళ మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్, నేను వెళ్ళి చెప్పిన, రిక్వెస్ట్ చేసిన. ఎందుకంటే కార్డ్స్ ఎక్సెల్ చేయాలంటే మామూలు మాట కాదు కదా సార్, పొడగొట్టుకుంటే ఏమొస్తుంది. ఆల్రెడీ నాది ఆనెక్స్ సార్, 2 ఆనెక్స్ ఉన్నాయి, రెగ్యులరేషన్ ఉన్నాయి. దానికి ఏం బాధ లేదు, రెగ్యులరేషన్ ఉంది నాకు. నేను ఫార్మింగ్ చేసిన, స్టేకింగ్ ఉంది, ఫార్మింగ్ ఉంది, నాకు 2 నడుస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇందాక ఒకసారి ఎంటర్ చేశారు, మరి ఆ సార్ కూడా వెల్కమ్ సార్. మీకు ఇది సార్ పేరు వచ్చేసి మరి ఏం పేరు చూడలేదు నేను, ఆప్షన్ అయితే ఇచ్చాను, బట్ సార్ పేరు ఏం పేరు మీరు హ్యాండ్ రైజ్ చేశారు సార్, నేను అవకాశం ఇచ్చాను మీరు మాట్లాడించడానికి. వెల్కమ్ సార్, మాట్లాడండి. మరి సారు బిజీగా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేశారు, మరి నేనైతే అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను.
అక్కడ అర్జున్ జగన్నారెడ్డి గూడెం మీరు మీటింగ్ లో ఉంటే కనుక నా దగ్గర వ్యాలెట్ అన్నారు, ఏ వ్యాలెట్ లో ఉన్నాయో చెప్పలేదు, అది కూడా గుర్తుంచుకోండి. 644 యూనిట్లు ఉన్నాయి, అవి బయటకు రావాలి. రాస్తే ఏం చేస్తారు? ఇప్పుడు విత్డ్రా అనేది అక్కడ మనకి మనకు సిస్టమ్ ఏం చేస్తుందంటే 100 అంటే $1 సంబంధించి ఇస్తుంది. ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మేబీ ఇవ్వదు, ఎందుకంటే ఇప్పుడు అప్డేటింగ్ గోయింగ్ ఆన్, కొన్నిసార్లు మీ స్కిప్ అవుతే మళ్ళీ మనం విత్డ్రాల్ పెట్టుకుంటాం, అక్కడ సక్సెస్ అవుద్ది, అవి రావు, అట్లా తలనొప్పులు అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి మేబీ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీకు రాకపోవచ్చు. సో మీరు ఏం చేయాలంటే, ఒకవేళ అవి ఎక్కడున్నాయి అనేది మాకు చెప్పగలిగితే, లేదు ఇప్పుడు ఒక పని చేయండి, మీరు 644 యూఎస్డిటీలు అంటే అది ఒక్కొక్క యూఎస్డిటీ $95 విలువ ఇంటూ మీరు లెక్క చేసుకుని 644 ఇంటూ 95 అంటే ఇట్లా లెక్క చెప్తే సార్ మీకు $90 ఇచ్చేస్తాను, అయితే ఇమీడియట్లీ బయటకు వెళ్ళిపోతాను. అందుకే సిస్టమ్ ఇవ్వట్లేదు. సో నిన్ను వాటితో టీం చేసుకో, సో ఇంత మంచి సంపాదించుకో అని చెప్తుంది అనమాట. సో దాన్నే పీటీపీ అంటారు. ఓకేనా? సో ఇస్తుంది, ఆ రోజు వస్తాయి. బట్ ఇక్కడ మేము ఇప్పుడు కొంతమంది దగ్గర కొందరు అంటారు, నా దగ్గర 6000 యూఎస్డిటీ ఉన్నాయి సార్, మీరు 644 అన్నారు కదా సార్, 644 జాగా లోపల కొంతమంది 5000, 10,000, 50,000, 1,00,000. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారా? వెల్కమ్ సార్. సారీ నేను చూడలేదు. ఎస్, ఎక్కడ ఉన్నా చెప్పండి సార్, మీకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ రోజు కొన్ని అప్డేట్స్ ఇస్తాను. సో పబ్లిక్ అందరూ అంటే మన పార్ట్నర్స్ వచ్చిన తర్వాత మరి, ఎందుకంటే రాబోయే అప్డేట్ గురించి ఏం రాబోతుందని చెప్పేసి సార్ అని మరి మీరు కాల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ. ఓకే, సో అందుకే నేను అన్నాను నో ప్రాబ్లం. 3 రోజుల నుంచి నేను అలా ఎందుకు అడిగాను. వెల్కమ్ సార్, మీకు ఏం పేరు వచ్చేసి అర్జున్. యా, అర్జున్ సారా, వెల్కమ్ సార్, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ స్క్రీన్ షేర్ చేస్తాను సార్, ఒకసారి చూడండి. ఫాస్ట్ చేయండి, బెటర్ మీరు రెడీ ఉండాలి, ఎందుకంటే వెంటనే అయితే ఫాస్ట్ అయిపోతుంది అనమాట. షార్ట్ అవుట్లో మాట్లాడితే మనకు నైట్ టైం కదా సార్, తొందరగా అయితే, ఎందుకంటే టైం స్క్రీన్ షేర్ అవుతుంది, టైం అనేది మనకి కలిసి ఇస్తుంది అనమాట. అట్లా కనిపిస్తుంది సార్? ఎస్ వెరీ కనబడుతుంది సార్, సేఫ్ పాలు కనబడుతుంది. ఓకే, ఇది మెయిన్ పైకి వచ్చింది సార్, టీవీఎస్ ఇక్కడ పైన ఉన్నాయి. ఇవి 2 వ్యారెట్లు సార్, ఓ దాంట్లో 39, ఓ దాంట్లో 68 ఉన్నాయి సార్. ఉండండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే మీరు చూపించింది దీని గురించి మాట్లాడుతున్నారా? 7,231 మీ దగ్గర పీవీసీ ఉంది. ఓకేనా? 7,231, దాని వర్త్ అంటే $66. ఓకే, ఇక్కడ బిఎన్బి వచ్చేసి $2 ఉంది, అంటే వర్త్ అంటే $204 వర్త్ గల బిఎన్బి ఉంది, రూపాయలు చెప్పాను. ఓకే, పైన $66 సంబంధించిన పీవీసీ ఉంది. ఇక మీ డౌట్ చెప్పండి. నెక్స్ట్. ఓకే, అంటే September 30th క్లోజ్ అయిపోతుంది టోకెన్ స్టేకింగ్ .io ముందుగా మీరు టోకెన్ స్టేకింగ్ .io ఓపెన్ చేయండి. ఏది మిస్ అవుతుంది, మిస్ అయ్యే దాంట్లో మీరు ఉన్నారా, మీదేమైనా మిస్ అయ్యే అవకాశం ఉందా అనేది చూపిస్తాను. పిన్ ఇవ్వండి సార్. ఇంకా ఇక్కడ చూపిస్తాను సార్, ఎందుకంటే మీకు నాకు అనిపిస్తుంది మరి మీకు ఏది భయపడాల్సిన, అందరూ భయపడుతున్నారు, భయపడాల్సిన అవసరం లేదు సార్, ఎవరు భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు ఆ భయాన్ని వదిలేసేయండి, బిందాస్గా ఉండండి, నో ప్రాబ్లం. సిస్టమ్ ఏది కూడా మిమ్మల్ని చెప్పకుండా లేకుండా ఏది కానీ తీసేయదు. చూడండి సార్, ఇది ఒకసారి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన స్టేకింగ్ వ్యాలెట్ ఉందా సార్? అది వెరీ గుడ్. ఇక్కడ ఏముంది సార్? 35 ఉంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, సిస్టమ్ తీసేస్తా అన్నది ఇదే జాగా, ఇవే అక్కడ 33 కనబడుతున్నాయి కదా సార్. కొంతమంది ఏంటంటే 1000 కొద్ది ఉంచుకున్నారు, కొంతమంది 100 కొద్ది ఉంచుకున్నారు, కొంతమంది ఇంకా ఎక్కువతో ఉంచుకున్నారు. సో అది సిస్టానికి బర్డెన్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇది డీపీతో వచ్చినది కనుక ఇవి తీసేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మీకు వచ్చిన ఏంటంటే సార్, ఇక్కడ 35 పీవీసీ మెటాలు ఉన్నాయి, అంటే ఇప్పుడున్న వాల్యూ ప్రకారం అయితే $35. అయినా కూడా ఎట్లా సార్ మరి అంటే, సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టుంది మనకి ఏంటంటే, ఇది నేను ఆటోమేటిక్గా నేను పీవీసీ మెటావర్స్ లోకి తీసుకెళ్తా అన్నది కనుక $35 గురించి మీరు టెన్షన్ పడకండి ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. దీని గురించి నాకేం టెన్షన్ లేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మీరు అడగాల్సింది అడగండి, మీకేం డౌట్? ఇక మీ డౌట్ చెప్పండి. అంటే నేను ఎందుకు అది కూడా చెప్పాను అంటే, ఇదే ప్లేస్ లో ఉన్నవి తీసేస్తా అని చెప్పాను అనమాట.
అంటే మీరు ఎవరైనా రేపు పొద్దున అడిగితే అయ్యో ఎవరైనా భయపడ్డారు అనుకోండి, ఆఫ్లైన్లో ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఏవి 2 వాలెట్లు ఇస్తున్నది అని అడిగిన మీరు చెప్పొచ్చు అనమాట. ఓకే, దీన్ని కంటిన్యూ చేయండి. యా, అది అడ్డంగా 3 చుక్కలు ఏదైనా క్లిక్ చేసి ఇథేరియం నెట్వర్క్ ఇవ్వండి సార్. దాంట్లో ఉందా? ఓకే సార్. ఒకసారి ఆ అడ్డంగా 3 చుక్కలు కదా సార్, దాన్ని క్లిక్ చేయండి. బెటర్. ఓకే, మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ బిఎన్ మీద క్లిక్ చేయండి, పర్లేదు. కన్ఫర్మ్ చేయండి. ఓకే, చూసారా ఇప్పుడు ఫాస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, కనెక్ట్. యా, ఫార్మింగ్ వ్యాలెట్ 1190 ఉంది పబ్లిక్కి. ఓకే, అది కూడా చేసేయాలి సార్. ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్ మీరు? మళ్ళీ ఏమైందంటే మీరు టోకెన్ స్టేకింగ్లోకి వచ్చారు, మీరు టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఈ 357 పీవీసీ ఏంటి సార్ ఇది? ఎక్కడ 357 కనబడుతుంది సార్? ఇక్కడ ఓకే, ఇక్కడికి వచ్చారా? టోకెన్ స్టేకింగ్లోకి వచ్చా. టోకెన్ స్టేకింగ్ ఎక్కడ ఉన్నారు? టోకెన్ స్టేకింగ్ లో ఉన్నారా సార్? ఓకే సార్. ఇక్కడ 357 ఏంటంటే సార్, ఇక్కడ వినండి, ఎడం పక్కన చూడండి స్టేకింగ్ వ్యాలెట్ 518 అంటే అది ఇక్కడ నీకు డబుల్ వస్తుంది. ఇక్కడ 352 అనేది మీరు 100 అది పీవీసీ మెటల్, అక్కడ దాని పక్కన రాసేసి చూడండి సార్, అవి పీవీసీ మెటల్. అవి మీరు 100 బయట తీసుకోవాలనుకుంటే ఎవ్రీడే 100 పీవీసీ మెటల్ బయటకు వస్తాయి. ఓకే, అదొకటి. ఇప్పుడు తీయొచ్చు సార్? చేయండి చెప్తాను. రిడీమ్ చేయండి. రిడీమ్ మీద క్లిక్ చేయండి. రిడీమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి, విత్డ్రాల్ టు గెట్ పీవీసీ. అక్కడ 1000 అయితే మాత్రం మళ్ళీ రిజిస్టరింగ్ చేసుకోవచ్చు. బట్ మీరు కావాలన్నప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు రిడీమ్ ఫాస్ట్ చేయండి. 100 రాయండి, రిడీమ్ చేయండి, పెన్ ఇవ్వండి. కన్ఫర్మ్. ఓకే, 24 గంటల తర్వాత మీకు మీ యొక్క వ్యాలెట్కి రీచ్ అవుతుంది సార్. ఓకే సార్, ఇది ఓకే. నాకు ఇది టోకెన్ ఫార్మింగ్ గురించి డౌట్ సార్, మెయిన్ డౌట్. సరే సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఇక్కడ క్లియర్ చేద్దాం. ఇక్కడ ఓకే చేయండి. ఒకసారి ఇక్కడ పైన టోకెన్ వ్యాలెట్ పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది, నొక్కండి సార్. వ్యాలెట్ స్టేకింగ్ ఉంది. సో ఇక్కడ ఏం లేవు. ఒకసారి స్టేకింగ్ ఓకే, నో ప్రాబ్లం. అన్ని చూసేసారి అయిపోయింది. టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళండి సార్. ఇప్పుడు ఇక్కడ డౌట్ క్లియర్ ఉంది కదా సార్? ఇక్కడ అయింది సార్. ఓకే, ఇప్పుడు టోకెన్ ఫార్మ్కి వెళ్ళండి. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చారు కదా, అంతకంటే ముందు మీకు అందులో ఇంకేమైనా ఉన్నాయో చూడాల్సింది కదా సార్. ఒకసారి అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, 3 గీతలు క్లిక్ చేయండి, చెప్తాను నేను. ఇక్కడ మీరు వ్యాలెట్ ఫస్ట్ వ్యాలెట్ బోర్డ్ నొక్కండి, చూద్దాం, చెప్తాను. మళ్ళీ ఇక్కడికి రావాలి, కానీ వ్యాలెట్ బోర్డ్ నొక్కండి. ఇక్కడ చూడండి ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది, ఒకసారి అది నొక్కండి. ఓకే, ఇక్కడ మీకు 0 ఉన్నాయి. ఇగో ఇక్కడ ఏమన్నా ఉంటే సిస్టమ్ తీసేస్తానని చెప్పింది. అంటే 2 వ్యాలెట్లనే, అక్కడనేమో ఆ వ్యాలెట్ చూపించాను, ఇక్కడ ఈ వ్యాలెట్. ఈ 2 వ్యాలెట్లు ఏమన్నా ఉంటే మీరు చేసేసుకోండి, నేను నిష్క్రమిస్తాను, ఈ 2 వ్యాలెట్లు తీసేస్తానని చెప్పింది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మీరు కింద రైట్ సైడ్ లో రివార్డ్ స్టేటస్ నొక్కండి. ఇప్పుడు ఇక్కడ కుడి పక్కన రిడీమ్ రివార్డ్ ఉంది. అవును సార్, నొక్కండి. సో ఇవి 644 ఉన్నాయి. ఎందుకంటే మీరు మేబీ దగ్గర దగ్గర 300 350 అప్పుడు ఫార్మింగ్ చేశారు, దానికి సిస్టమ్ డబుల్ ఇచ్చింది. అంటే ఇందులోకి కొన్ని తీసుకున్నారు కూడా. బట్ ఇవి ఏంటంటే ఇప్పుడు ఇవేం చేయాలి, వీటికి భయం లేదు. ఇప్పుడు సిస్టము అక్కడ అట్లే నిలబెట్టుకున్నా కూడా నేను తీసేస్తాను, మీ పోతాయి అని చెప్పలేదు సిస్టమ్. నా మాట ఫస్ట్ వినండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం. అక్కడ దాని పక్కన వ్యాలెట్ స్టేక్ ఫార్మింగ్ ఉంది, అది నొక్కండి. ఓకే, ఇక్కడ 14 ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎడం పక్కన 100 ఉన్నాయి కదా సార్. 100కు 100 వస్తాయి, కానీ 100కు 100 వస్తాయి, కానీ ఆ 100లో ఇప్పటి వరకు 14 వచ్చాయి. అవును సార్. ఓకే, ఇక వెయిట్ చేయండి, దీని గురించి లేదు. ఇటు పక్క మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ ఒకసారి సార్, రాజేష్ సార్. వెల్కమ్ సార్. సార్ మీరు ఒకసారి పైన 3 గీతలు ఉన్నాయి చూసారా?
ఫార్మింగ్ స్టేటస్ అని ఉంటుంది, ఒకసారి టచ్ చేయండి. ఒకసారి మీకు ఇక్కడ 14.91 అని ఉంది కదా, 14.91. అవును సార్. ఫార్మింగ్ స్టేటస్ టచ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి వయలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ మీకు ఎంత చూపిస్తుంది సార్? 33.9 సార్. అంటే అక్కడ మీకు 14.900 కాంచి మీకు అక్కడ యాడ్ అవ్వడం మానేసింది. ఎందుకంటే తెలుసా, మీరు టోకెన్ ఫార్మింగ్ అనేది మీకు యాక్టివ్ లో లేదు కాబట్టి. ఎప్పుడైతే టోకెన్ ఫార్మింగ్ మీకు టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ చేసుకుంటేనే ఈ యాడ్ అవుతాయి, లేదంటే కనుక ఈ మళ్ళీ యాడ్ అవ్వవు. మీకు అక్కడ ఏంటంటే ఎవ్రీడే వచ్చి ఇక్కడ కనిపిస్తాయి, కానీ మనకి అక్కడ రివార్డ్ లో యాడ్ అవ్వవు అనమాట. మొత్తం మెటావర్స్ లోకి తీసుకుంటారు సార్. ఎందుకంటే ఇది మెటావర్స్ లో తీసుకుంటారు సార్. వినండి, ఇది మీకు రావాలంటే, ఇది కూడా అందులో కలిపి రావాలి అంటే మీరు ఏం చేయాలంటే సార్, మరొక 100 అట్లీస్ట్ 100తోనన్నా చేసుకుంటే ఈ 100 బయటకు వచ్చేసరికి కలిపి అక్కడ మీకు వస్తాయి. ఇప్పుడు మీరు ఉన్నాయి కూడా చేసుకోవట్లేదు అనమాట, మీకు తెలియక. అక్కడ 644 వచ్చి నిలబడ్డాయి, కానీ దాన్ని మీరు తెలియక చేయలేరా? ఎవరైనా చెప్పగ తెలియలేదా? లేకపోతే నాకు బిఎన్బి ఖర్చు అవుతుందని తెలియలేదా? ఇన్ని కారణాలు ఉన్నాయి అక్కడ. ఓకే సార్, నాకు తెలియదు సార్. అండి ఇప్పుడు 33.9 అన్నది పీవీసీ సార్, ఇది యూఎస్డిటీ సార్, ఇది అది యూఎస్డిటీ డాలర్స్ సార్. డాలర్స్ ఈ $33 సార్ ఇవి. అవును. సో మీరు పెట్టింది కూడా సార్ అక్కడ 100 ఏంటి? ఫస్ట్ ముందుగా మీరు అడగాల్సింది 100 ఏంటి? ముఖ్యంగా 100 ఏంటంటే మీరు డిపి పెట్టారు కదా సార్, డిపిలు పెడితే డిపి 105 అయినప్పుడు మీరు దాన్ని మళ్ళీ ఫార్మింగ్ చేశారు. అంటే డిపి పెడితే డిపిని సిస్టమ్ యూఎస్డిటీ చేసి ఇచ్చింది. ఆ యూఎస్డిటీ ఇక్కడ మీరు రెడీమ్ వేస్తే డ్రాప్ గా మళ్ళీ అక్కడ 105 తయారైన తర్వాత మళ్ళీ మీరు దాన్ని రెడీమ్ చేసి ఫార్మింగ్ చేశారు. ఫార్మింగ్ చేస్తే మళ్ళీ డ్రాప్ గా మళ్ళీ ఇక్కడ నీకు మళ్ళీ ఇక్కడికి వచ్చి తయారవుతుంది. ఓకే, సో ఇది సార్ ఇక్కడ రివార్డ్ మధ్యలో ఒకసారి ఒక 100 USDT తో చేసింది సార్. తర్వాత ఒకసారి ఒక 1000 PVC ఏదో చేస్తే ఏదో ఫార్మింగ్ ఏదో అన్నారో చేసింది సార్. ఓకే, ఇప్పుడు పర్లేదు, మీ వ్యాలెట్ అంతా సరిగ్గానే ఉంది. మీరు ఒక్కటి చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కింద రివార్డ్ స్టేటస్ నొక్కండి సార్. మీరు మీటింగ్ రండి. ఇప్పటి నుంచి రోజు కంటిన్యూగా ఒక కొన్ని రోజులు ఇక్కడ ఈ మీటింగ్ అనేది మనకి ఎవ్రీడే నడుస్తుంది కనుక మీరు మీటింగ్ రావడానికి ఆపద్దు సార్. అక్కడ రిడీమ్ రివార్డ్ నొక్కండి. సో సార్ ఇప్పుడు ఇక్కడ ఈ 644 ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఇక్కడ మీరు 600 చేసుకోవచ్చు. 600 చేసుకోవాలంటే దగ్గర మీకు $700 అవసరం సార్. ఓకేనా, 700-800 రూపాయలు అవసరం. అంటే బిఎన్బి చార్జెస్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది సార్, ఈ 600 సార్, సారీ 1000 సార్. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎబో అంటే 1100 రూపీస్ గల వర్త్ గల బిఎన్బి ఛార్జ్ అవసరం సార్. చేసుకుంటే ఏమవుతుందంటే ఈ 600 అనేది అంటే 44 చేసుకోరాదు, ఎందుకంటే రౌండ్ ఫిగర్ 100 అనమాట మన సిస్టమ్ పెట్టింది. ఈ 600 చేసుకుంటే మీకు ఏమవుతుందంటే సార్ 1000 రోజుల్లో ఈ 600ను $1200 చేసిస్తుంది సిస్టమ్ నీకు. ఓకే సార్, ఓకే. సో బెటర్ దెన్ దీన్ని అక్కడ మీకు ఇప్పుడే చేపించేవాడిని లైవ్ లో, బట్ మీ దగ్గర $2 సంబంధించిన మాత్రమే ఉంది. బట్ చేసుకుంటా అంటే ఒక 100 చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, చేసుకుంటా అంటే చేసుకోండి సార్. ఇప్పుడు ఒకసారి 100 చూపిస్తాం, నెక్స్ట్ మళ్ళీ బిఎన్బి తీసుకుని మళ్ళీ చేసుకోండి, మీరు బెటర్ కదా సార్. ఓకే సార్, ఇక్కడ రీడింగ్ నొక్కండి. రెడీమా సార్? రీడింగ్ నొక్కండి. ఆ తర్వాత అక్కడ ఆప్షన్ ఉంది, ఒకటి క్లిక్ చేయండి సార్. సో ఇక్కడ న్యూ టోకెన్ ఫార్మింగ్ చేయండి సార్. దీనివల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి ప్రెజెంట్ సిస్టమ్ ఇప్పుడు చేపిస్తున్నాం. అవి ఆ రివార్డ్ కూడా ఇందులో కలిపి రావాలి. సో కంటిన్యూ చేయండి సార్. సో ఇక్కడ సెల్ఫ్ నొక్కండి, ఎంటర్ యూజర్ ఐడి పక్కన రైట్ ఇక్కడ మ్యాక్సిమం నొక్కండి. సో అద్దు మ్యాక్సిమం వద్దు సార్, 100 రాయండి, సబ్మిట్. సో ఇక్కడ మీ పిన్ ఇవ్వండి. ఒక్క నిమిషం. అయింది సార్. 1 minute సార్, అయింది కదా. ఈ 100 ఇప్పుడు మనకి ఎక్కడ కనపడుతుంది సార్? ఓకే చేయండి, చెప్తాను, చూపిస్తాను సార్. ఓకే చేయడం మర్చిపోవద్దు సార్, ఓకే చేయడం మర్చిపోవద్దు. చూడండి ఇక్కడ ఇందాక 0 ఉండే టోకెన్ ఫార్మింగ్ జాగా లోపల ఎడం పక్క చూడండి సార్, మీరు టోకెన్ ఫార్మింగ్ ఆ టైంలో అక్కడ 0 ఉండే, అంటే ఇప్పటి వరకు మీరు చేసుకున్నారు,
అది వచ్చేసింది అన్నమాట. మొత్తం మీకు ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చింది. మరి ఎందుకు ఓపెన్ అయింది పేజ్? ఇప్పుడు కొంతమందికి పేజ్ కూడా ఓపెన్ అవ్వదు. మీకు ఎందుకు ఓపెన్ అయిందంటే అక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ లోపల ఇంకా మీకు రావాల్సింది ఉంది. 100లో 33 14 సంథింగ్ ఒక 50 వరకు వచ్చింది. ఇంకా 50% ఉంది. ఆ 50% కూడా అయిపోతే అసలు మీకు సార్ ఈ పేజ్ ఓపెన్ కాదు. ఇందులో 644 ఉండని 6044 ఉండని యాక్టివ్ లో లేనప్పుడు ఇది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు 100 తో యాక్టివ్ అయినట్టు సార్ ఇది. ఎస్, ఇప్పుడు 100 తో ఇది యాక్టివ్ అయింది టోకెన్ ఫార్మింగ్ అనేది. ఇది 200 వచ్చేంత వరకు ఇది 200 వస్తుంది సార్. 200 అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ 100 మీరు పెట్టారు, ఇప్పుడు $100 అంటే దీని వర్త్ వచ్చేసి $9,800 మీరు ఇప్పుడు పెట్టారు. దగ్గర అప్రాక్సిమేట్లీ 9,500 నుంచి వెళ్ళి 900 ఈ రకంగా మీరు పెట్టారు ఇప్పుడు. సో అది మీకు సిస్టమ్ ఏం చెప్పిందంటే నేను 200 చేసి ఇస్తా అన్నది. అంటే 0.20 చొప్పున రిలీజ్ అవుతుంది ఎవ్రీడే. రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో 100 చేస్తే అవుతుంది సార్ ఇది? అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మీ దగ్గర బిఎన్బి ఛార్జ్ లేదు. అవును సార్. అవును, మీ దగ్గర $2 వర్త్ ఉన్నది నేను చూశాను. సో మీరు ఏం చేయండి అంటే బిఎన్బి పర్చేజ్ చేసుకోండి. చూడండి, చెక్ చేయండి, రాయండి 100 అని రాయండి. యా చెప్తుంది చూడండి, బిఎన్బి లేదని చెప్తుంది. ఓకే రాయండి, సబ్మిట్. వెరీ గుడ్, పిన్ ఇవ్వండి. చూడండి అక్కడ ఇన్సఫిషియంట్ గ్యాస్ ఫీజ్ అంటే దానికి సరిపడా గ్యాస్ ఫీజు లేదు, అందుకే మీరు చేయలేరు అని చెప్తుంది. మీరు ఏం చేయండి అంటే ఇమీడియట్లీ లేదా మీటింగ్ అయిపోయిన తర్వాత లేదా రేపు కానీ ఈ 500 చేసుకోండి. ఓకే సార్. ఇంకొకటి సార్, ఇంకో వ్యాలెట్ సార్ ఇది. ఓకే సరే, ఎప్పుడైనా మేము ఒక వ్యాలెట్ చెప్తాము, మిగతా మీరు చూసుకోవాలి. సో అయినా ఎనీవే పర్వాలేదు, ఇది ఒక వ్యాలెట్ చూద్దాం. అయితే ఎప్పుడైనా ఒక్క వ్యాలెట్ని పూర్తిగా అడగాలి, ఇక నెక్స్ట్ అంతా సేమ్ అనమాట. ఓకే చేయండి పర్లేదు. ఒక వ్యాలెట్ మనకు తెలిసింది అనుకోండి, 1000 అయినా సేమే, 100 అయినా సేమే, 2 అయినా సేమే, 3 అయినా సేమే. ఇది ఈ అకౌంట్ యాక్టివ్ లో ఉందో లేదో నాకు కొంచెం చెప్తాను. ఓపెన్ అవ్వదు అంతే, యాక్టివ్ లేకపోతే ఓపెన్ అవ్వదు. అట్లీస్ట్ డూ ద 1 ట్రాన్సాక్షన్ వీ కెన్ ఓపెన్ అంటారు. అంటే అది అర్థం ఏంటంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయండి, నేను ఓపెన్ అవుతానని చెప్తానంట, అంతే. మీరు మళ్ళీ టోకెన్ ఫ్యామిలీకి వెళ్ళారు కదా, ఓకే పర్లేదు, కంటిన్యూ చేయండి. నాకు మెసేజ్ చూసాను సార్, వాట్సాప్ లో పీవీసీ గ్రూప్ ఒకటి ఉంది సార్. అందులో మెసేజ్ 30వ తారీఖు మొత్తం క్లోజ్ అయిపోతుంది, అందులో టోకెన్ ఫార్మింగ్ అందులో ఉన్న వ్యాలెట్ లో ఉన్న ఏది కూడా మీకు దేనికి యూజ్ కాదన్నట్టుగా వాళ్ళు తెలియక చెప్పుంటారు సార్. అందుకే మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి సార్ ఇది అని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ రిడీమ్ రివార్డ్ చెప్పే వాళ్ళు కొద్దిగా సరిగ్గా చెప్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో చూడండి సార్, ఇక్కడ 264 బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ ఉంది. ఇటు కుడి సైడ్ లోనేమో ఎంత ఉంది సార్? 688 సార్. 88 చూసాను. అక్కడ 644, 688. మీరు మంచి యాక్టివ్ లో ఉన్నారు. సో ఎందుకు మరి ఎవరో చెప్పారు, నిదానంగా మాట్లాడుతున్నారు. ఈ మెసేజ్ వచ్చి మనకు September 1st వచ్చింది సార్. మీరు లాస్ట్ లో వచ్చారు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మంచి వ్యాలెట్ ఉన్నాయి మీ దగ్గర. అక్కడ ఒకసారి వ్యాలెట్ ఫార్మింగ్ ఒకటి సార్ చూద్దాం. మీ దగ్గర అక్కడ టోకెన్ ఫార్మింగ్ పక్కనే వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది అనమాట. 76 పర్వాలేదు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇటే వచ్చేసేయండి, టోకెన్ ఫార్మింగ్ లోకి వచ్చేసేయండి. సో వెరీ గుడ్, మీ దగ్గర మంచి వ్యాలెట్లు ఉన్నాయి. అందులో మరి మంచి USDT అండ్ వర్త్ గల ఉంది. సో అలాంటప్పుడు మీరు మీలాంటి వాళ్ళు యాక్టివ్ లో ఉండాలి. ఈ మీటింగ్ మరి ఎవరు చెప్పారు ఈ రోజు వచ్చారు? లేదు సార్, నాకు డైలీ మెసేజ్ వస్తుంది వాట్సాప్ లోను. అలా కాదు, ఈ రోజు మీరు మీటింగ్ వచ్చారు కదా సార్. అలా మీరు ఎన్నిసార్లు ఇప్పటివరకు మీటింగ్ లోకి రాలేదు కదా, ఈ రోజు ఎలా వచ్చారు? అంటే 30th కి క్లోజ్ అయిపోతుంది. వ్యాలెట్ లో ఆల్రెడీ ఈ వ్యాలెట్ లో ఒక 600 అబౌవ్ ఉన్నాయి, ఆ వ్యాలెట్ లో 600 అబౌవ్ ఉన్నాయి. మొత్తం డాలర్స్ పోతాయేమో, దీనికి సొల్యూషన్ ఏంటో దొరుకుతుంది కదా అని వచ్చాను సార్. అట్లా కదా సార్, మరి నిన్న మొన్న ఎందుకు రాలేదు? నేను అనేది నాకు వచ్చిన ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు అంటే రావాలి సార్ మీటింగ్ కి. బట్ మేము 1వ తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాం సార్. అయ్యో, ఇక నుండి మీరు ఇట్లా ఒక నెల రోజులు కాదు సార్, అట్లీస్ట్ డే ఒక రోజు విడిచిపెట్టి ఒక రోజు
దీన్ని మీరు అయితే వాట్సాప్ అన్న చూడండి, లేదా మీటింగ్ కన్నా అటెండ్ అవ్వండి, లేదా మీ వ్యాలెట్ అన్న ఓపెన్ చేసుకొని చూడండి. బట్ బెటర్ నన్ను అడిగితే ఎవ్రీడే ఓపెన్ చేసుకొని చూడండి, పోయేదేముంది సార్. 1 hour 2 minutes సార్, ఏముంది, ఒక 2 to 3 minutes ఏమంటారు? సో అలా చూసుకోండి సార్. ఇక్కడ కూడా మీ దగ్గర అమౌంట్ ఉంది, సో దీన్ని స్థిరంగా మాట్లాడితే ఎర్లీ బర్డ్ కూడా ఉపయోగించుకోవచ్చు. బట్ ఓకే, ఇప్పుడు నాకు ఓకే, మీ డౌట్ క్లియర్. ఇంకేమైనా వ్యాలెట్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఈ 6688 కి ఎటువంటి డోకా లేదు సార్, ఎటువంటి భయం లేదు. లేదు, భయం లేదు. రైట్. అందులో ఉన్న 544 కూడా ఎటువంటి భయం లేదు. చెప్పాను కదా సార్, ఇప్పుడు నేను ఏది భయం ఉందో అది ముందు చెప్పాను మీకు అనమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే రేపు అడగండి, లేదా కాల్ చేయండి. నో ప్రాబ్లం సార్. ఓకేనా? అలాగే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ. సార్ క్లోజ్ చేయండి సార్. మీ యొక్క ఏదైతే స్క్రీన్ షేర్ ఉందో క్లోజ్ చేయండి. ఓకే, పిఎన్ సార్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. మరి సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్, పీవీసీ కుటుంబ సభ్యులందరికీ. అయితే మీరు చెప్పొచ్చు, ఇప్పుడు అంత టైం లేదు మన దగ్గర. ఈ రోజు కొన్ని అప్డేట్స్ ఇవ్వాలి నేను, ఎందుకంటే 3-4 రోజులు. అందుకే తనకు మామూలుగా నాకు కాల్ చేయమని చెప్పాను. లేదంటేనేమో యాక్చువల్లీ అతను ఏంటంటే రావాలి, యాక్చువల్లీ మీటింగ్ కి రావాలి. ఎందుకంటే అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఈయన అర్జున్ గారి గురించే నేను అదే ఎర్లీ బర్డ్ గురించి చెప్దామని మీరు కూడా మాట అన్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అక్కడ 500+ 600+ ఉన్నాయి కదా. అవునవునవునవును. సో ఎందుకంటే విషయం కాదు, అతని దగ్గర అసెట్ ఉంది. ఆ అసెట్ ని మనం అక్కడ నిలబెట్టి లాభం లేదు. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే సార్, అక్కడ నిలబెట్టుకుని బెనిఫిటే లేదు, డోకలేదు. సార్ వచ్చేసి భయపడి వచ్చారు. యాక్చువల్లీ ఏదో మెసేజ్ చూసారు, ఒక 2 వ్యాలెట్ పోతాయట అని వచ్చారు. వెరీ గుడ్, ఇప్పటికైనా వచ్చినా కూడా పర్వాలేదు, బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. పార్ట్నర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారు సార్? సో 3 రోజుల నుంచి మనము మంచి డిస్కస్ పెట్టామనుకుంటాము. చాలా మరి బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేశారు. ఇంకా చాలా మంది తీసుకోవాల్సింది ఉండే, కానీ మన దగ్గర ఇందులో భాగంగా మరి మీకు కొన్ని స్క్రీన్ షాట్లు అప్పుడప్పుడు 3-4 రోజుల ముందు, 4-5 రోజుల ముందు షేర్ చేశాను. అవన్నీ ఏంటి సార్, మరి దాని గురించి నేను చెప్పండి అని కూడా ఎవరు అడగలేదు. పర్వాలేదు, అయినా పర్వాలేదు, నేనే చెప్తాను. సో అవన్నీ ఎందుకు నేను ఆపాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ చూస్తున్నారు కరెక్టే, బట్ మీ యొక్క మైండ్ లో పీవీసీ మెటా గురించి ఏముంది అనేది నాకు కొంచెం తెలియాలి కదా. తర్వాత క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి మీకు తెలియజేసడానికి ప్రయత్నం చేశాము. సో మాతో మీటింగ్ కి వచ్చినప్పుడు మాతో మీరు అందరూ వస్తున్నారు కనుక మీకు క్రిప్టో అంటే ఏంటి, ఎక్స్చేంజ్ అంటే ఏంటి, సో ఎక్స్చేంజ్ అవన్నీ ఎందుకు చెప్పాము. ఇప్పుడు చూడండి, మీరు గత 2 నెలల ముందు, 15 రోజుల ముందు అప్పుడప్పుడు మీకు అనిపించింది, కొంతమంది మనకు టెలిగ్రామ్ గ్రూప్ లో నాకు మీదికి అనకున్నా కూడా, పైకి అనకున్నా కూడా, ఓన్లీ పీవీసీ ఐ వాంట్ అంటే, నువ్వు మీటింగ్ లో అంటే నాతో అనలేదు, వాళ్ళు మీటింగ్ రావట్లేదు, నాకు తెలుసు ఆ విషయం. బట్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఓన్లీ పీవీసీ మీటింగ్ గురించి చెప్పు కదా, అప్పుడు ట్రేడింగ్ గురించి చెప్తావు, తర్వాత మా ట్రేడింగ్ మీటింగ్ అంటావు, ఉన్నాయంటావు. అవును, ఇంకొక బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది ట్రేడింగ్ వాళ్ళు, మరి ఈ సందర్భంగా అది గుర్తొచ్చింది. సో నువ్వు మళ్ళీ ఎక్స్చేంజ్ చెప్తావు, తర్వాత వచ్చేసి ఏ కైండ్ ఎట్లా మార్చుకోవాలని చెప్తావు. ఇవి కాదు మాకు కావాల్సింది, ఓన్లీ పీవీసీ చెప్పన్నారు. ఓకే, బట్ ఇక్కడ మీటింగ్ ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళ మీటింగ్ రారు సరిగ్గా, నాకు అర్థమైంది అక్కడ, ఎందుకంటే వాళ్ళ టెక్స్ట్ మెసేజ్ చూసి చెప్తున్నాను మీకు. ఇప్పుడు మరి మొన్న మనం ఒక 4 రోజుల ముందు మన వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, కొన్ని మనము స్క్రీన్ షాట్లు చూసామా లేదా? చూసాం కదా. బట్ నేను అప్పుడే ఎస్, సో ఏంటి చూసామంటే, మేబీ సమ్ ఎక్స్చేంజెస్ లో రాబోతుంది అని చూసాం. రైట్. సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, ఎక్స్చేంజ్ మనం ఎందుకు చూసాం? మరి నేను గత 2-3 నెలల్లో మనకి పీవీసీ మీట్ అప్డేట్ లేదు, అందుకని చెప్పేసి నేను కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసి, ఇంకో ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి, ఇంకొక అప్లికేషన్ ఓపెన్ చేసి, ఇది కాయిన్ మార్కెట్, ఇదేమో ఎక్స్చేంజ్ లో 1 నుంచి 50 మధ్యలో మనము బిలీవ్ చేయొచ్చు. బట్ 1000 కొద్ది ఉన్నాయి అంటే అవి కూడా వాడుతున్నాయి. బట్ దాని ర్యాంక్ ఎంత, దీని ర్యాంక్ ఎంత, దీని యొక్క మరి వాల్యూమ్ ఎంత నడుస్తుంది, అంటే దేన్ని యూటిలైజ్ చేసుకోవాలా, ఎలా యూజ్ చేయాలా, అది చెప్పాను. తర్వాత క్రిప్టో అంటే వేరే ఇక్కడ బైనాన్స్ ఓపెన్ చేసి, లేకపోతే ఇంకొకటి ఓపెన్ చేసి, సో ఇలా రేట్లు పడిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వాటిని ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను నేను? ఇప్పుడు మీరు కొద్దిగా మీరందరూ కూడా
ఎనలైజ్ చేసుకోవాలా, అంటే రివైండ్ చేసుకోవాలా. రివైండ్ అంటే కొద్దిగా గడిచిన కాలాన్ని కొంచెం అవును కదా మనకు అన్నట్టుగా దాన్నే మనం రివైండ్ అంటాం. ఆ టైంలో మీరు ఎవరు మాట్లాడలేదు, గుర్తుంచుకోండి. మనం మీటింగ్లో ఉన్నాం, మీటింగ్ చేసుకుంటున్నాం, నేను ఒక్కడినే, రైట్. అయినా కూడా నేను నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. వాళ్ళకి నేను ఇవ్వాల్సింది ఇవ్వాలి, ఎందుకంటే నాతో మీరు జర్నీ అవుతున్నాం, మనం అందరం కూడా ఇక్కడ ఒక మీటింగ్లో మనం జర్నీ అవుతున్నాము. సో జర్నీ అవుతున్నప్పుడు మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అందుకనే అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. వెంకట సార్ మీరు విన్నారా? ఇది మనం చెప్పుకుంటూ వచ్చి ఉన్నాను కదా సార్, అన్ని ఎక్స్చేంజ్ ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ అంటే ఏంటిది, ఎందుకు ఎక్స్చేంజ్, మరి రేపు పొద్దున ఎక్స్చేంజ్ వస్తే ఏం చేయాలి, ఎక్స్చేంజ్ లో మనం ఎలా మార్చుకోవాలి, తర్వాత అనే మనీ నీకు కూడా ఎలా అనేది చూపించడం జరిగింది. ఓకే, ఎస్. అందులో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది సార్ మీరు చెప్పిన దాంట్లో. చెప్పండి సార్. ఆల్రెడీ గతంలో చాలా హైప్కి వెళ్ళిన కాయిన్ హైప్కి వెళ్ళి తర్వాత పూర్తిగా డౌన్ అయిన కాయల్ని మనం వదలకూడదు అని చెప్పారు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. చెప్తాను ఇప్పుడు మళ్ళీ అక్కడ చెప్తాను. అయితే కొద్దిగా నేనే మీ అందరికి కూడా అంటే రివైండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి అంటే నేను గొప్ప అని ఎప్పుడు చెప్పుకోను, మీ అందరికి తెలుసు. నాకు గొప్ప చెప్పుకోవడం మనకు ఇష్టం ఉండదు, బట్ మనం ఏది చెప్పినా కూడా రిలేటెడ్గా ఉంటుందని నేను చెప్పడానికి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. రిలేటెడ్గా ఉంటుంది. అది నీకు ఈరోజు వై అనిపించవచ్చు, అంటే ఇది ఎందుకు అనిపించవచ్చు, ఆ రోజున నీకు సమాధానం దొరికేది. బట్ అది ముందు రాబోయే రోజుల్లో ఒకవేళ నువ్వు నిజంగా కంటిన్యూ మీటింగ్ విన్నట్టయినా లేదా ఈ సిస్టంలో నువ్వు కంటిన్యూస్గా ఉంటే కనుక వావ్ ఇది ఒకరోజు మనం విన్నాం అనేది మీకు గుర్తొస్తుంది అనమాట. అంటే అప్పుడు ఉపయోగపడుతుంది అది. సో ఇట్లా విషయం ఏంటంటే అన్ని కూడా ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఇంత ఆలోచన చేసి ఎవరు చెప్పరు సార్. బట్ ఏంటంటే కొద్దిగా మనందరము ఇక్కడ జర్నీ నేను అప్పుడప్పుడు అంటుంటాను సార్, అట్లీస్ట్ మీరు మీటింగ్కి వచ్చే వాళ్ళన్నా మంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేస్తే హెల్దీగా ఉంటాం, వెల్దీ ఉంటుంది. హెల్దీగా ఉంటేనే హెల్దీ ఈజ్ వెల్దీ, రైట్. హెల్దీగా ఉంటాం. హెల్దీ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మళ్ళీ డీప్గా వెళ్ళండి. ఇక్కడ వేరే నేను కొన్ని విషయాలు చెప్తాను కనుక మళ్ళీ అంత డీప్గా వెళ్ళాను అనమాట. సో అలా అర్థం చేసుకుంటే ముందుకు వెళ్తే హెల్దీగా ఉంటాం. హెల్దీ ఉంటే వెల్దీ ఉన్నట్టే. హెల్దీ ఈజ్ వెల్దీ, కరెక్టేనా? సో నేను కొంచెం ఇంగ్లీష్లో వీక్, బట్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మీకు చెప్పుకుంటూ ఒక పాయింట్ మనకు అన్ని చాలాసార్లు వాడేవాడిని నేను మాకు. ఎందుకంటే సార్ ఇప్పుడు పీవీసీ మెటాకి మనకు అప్డేట్ లేదు కనుక నేను ఇలాంటి విషయాలు మనం నేర్చుకోవాలి అని పదం వాడేవాడిని ఖచ్చితంగా. అవునా? అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చెప్పామంటే గో టు స్క్రీన్ షేర్ చేసుకుందామా? ఓకే, రైట్. థ్యాంక్ యూ. చేద్దాం. యా, సో మీరు నిన్న మొన్న 3 రోజులు కదా సార్ మనం మాట్లాడుకుంది. చాలా బాగా మనం అందరం కూడా 3 డేస్ మనం డిస్కషన్ అనేది చేసుకున్నాం, షేర్ చేసుకున్నాం. వెరీ గుడ్ సార్. ఎందుకంటే మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ షేర్ చేసుకున్నారు. ఆఫ్ కోర్స్ రాబోయే దాని గురించి మనము తప్పుగా ఆలోచించకుండా మంచిగా వస్తా అని చెప్పేసి అనుకుంటూ వెళ్దాం. బట్ ఏమవుతుంది అనేది కాకుండా సో గుడ్ మంచి విషయాలు వస్తాయని చెప్పేసి అనుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, అందుకే ఈ 3-4 రోజులు మీరు ఎవరైతే చాలా చాలా డిస్కస్ చేశారు, చాలా చాలా విషయాలు మాట్లాడారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే క్రోమ్లోకి వెళ్దామా, గూగుల్కి వెళ్దామా? ఓకే, సో గూగుల్కి వెళ్ళాను సార్. ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. కాయిన్ ర్యాంక్ అని టైప్ చేశాను ఇక్కడ, COIN. కాయిన్ ర్యాంక్ బ్యాలెన్స్ లాబ్ ఉంది, కాయిన్ ర్యాంకింగ్ ఉంది, కాయిన్ ర్యాంక్ ఉంది. ఓకే, ఏదైతే ఉంది ఓపెన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బ్యాలెన్స్ లాబ్ అని వచ్చింది, అదైనా పర్లేదు. లేదంటే బైనాన్స్ ల్యాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫైండర్. ఓకే, నేనే చెక్ చేశాను, నేనే స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, బట్ నేనే మర్చిపోయాను. ఓకే, ఎనీవే గుర్తొస్తుంది, మాట్లాడుతుంటే గుర్తొస్తుంది, పర్లేదు. ఓకే, కాయిన్ ర్యాంక్ అని రాశాను. నేను ఇక్కడ రాకపోతే
డైరెక్ట్ నేను అక్కడికి వెళ్తాను. ఇది స్క్రీన్ షాట్ ఆ రోజు నేనే చెక్ చేసి నేనే ఏంటిది ఏం కదా అని చెప్పేసి నేనే మీ అందరికీ స్క్రీన్ షాట్ పంచాను. బట్ ఆ రోజు నేను మాట్లాడాల్సింది దాని గురించి. బట్ నేను ఆ రోజు నేను బయటకు వెళ్ళాను, జర్నీలో ఉన్నాను. సో తెల్లారితే మరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అట్లా 3 రోజులు గడిచిపోయింది. సో ఈ విధంగా అలా టైం అనేది గడిచిపోయింది అనమాట. ఓకే, యా, కాయిన్ ర్యాంకింగ్ వచ్చింది, రైట్, వెరీ గుడ్. సో యు ఆర్ ఇన్ కువైట్, డూ యూ వాంట్ వ్యూ ఆల్ ప్రైజ్ ఇన్ కువైట్ దినార్? ఇప్పుడు అవసరం లేదు సార్, తెలుసు నాకు. ఓకే, బ్యాక్. ఇక్కడ మనము సరే, ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇందులో మనము పీవీసీ అని రాద్దామా? యా, పీవీసీ మన పీవీసీ వచ్చింది చూడండి సార్, ఇక్కడ ఉంది పీవీసీ, మన పీవీసీ. ఓకే, ఇక్కడ క్లిక్ చేసాము. దెర్ ఇస్ నో డాటా ఫర్ టైమ్ పీరియడ్ ఎట్. ఓకే, సో ఒక్కొక్కసారి కొన్నిట్లో రాకపోవచ్చు. బట్ ఇక్కడ అంటే ఈ ranking.comలో పనిచేయట్లేదు. బట్ ఇక్కడ ప్రైజ్ ఇక్కడ క్లిక్ చేస్తూనే వచ్చింది. ఏమంటుంది? దిస్ కాయిన్ హాస్ బీన్ వెరిఫైడ్ అండ్ మీట్ సెవెరల్ ర్యాంకింగ్ penetration including low volume, limited exchange, a listing or unverified supply. So please exercise extra caution. Okay, don't worry, be happy. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మన వాట్సాప్ గ్రూప్ వెళ్తున్నాను. ఓకే, పీవీసీ గురించి ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటాం అనమాట. కొన్ని తెలిసిన తర్వాత దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటాము. అక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్. సో రాబోయే ఈ సిస్టమ్ వాడింది ఏంటంటే P2P. దెన్ నేను యూటిలిటీ అనేది మనకు ఇంతకుముందు చెప్పింది కొన్ని రోజుల ముందు. మరి యూటిలిటీ అంటే ఏంటిది? యూటిలిటీ అంటే పీవీసీని వాడకం పెరగాలి. ఏంటి? పీవీసీని యూటిలిటీ అంటే పీవీసీని యూటిలైజ్ చేయడం పెరగాలి. పెరగాలంటే ఎట్లా పెరుగుతుంది? ఎట్లా యూజ్ అవుతుంది సార్ అంటే అర్థం ఏంటి? తో మల్టిపుల్ ఎక్స్చేంజ్లకి వెళ్ళాలి. అంటే ఒక ఎక్స్చేంజ్ అంటే ఒక ఓన్లీ బైనాన్సే కాదు, లేదా మెటామాస్క్. సరే, మెటామాస్క్ అంటే ఇంకేంటి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అవి పేరు పొందినవి 4-5 మాత్రమే మనకు తెలుస్తుంది. ఎంత పేరు పొందినవి 4-5 మాత్రమే మనకు తెలుస్తుంది. అలా కాదు. ఓకే, సో ఇది చూడండి, నేనే చెక్ చేసి నేనే మీ అందరికీ ఇది నా మొబైల్ నుంచి వెళ్ళి 5 గంటల 1 నిమిషానికి నేనే స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టాను చెక్ చేసి. ఓకే, ఇప్పుడు కూడా నేను చెక్ చేస్తాను, వస్తుంది మళ్ళీ అట్లా లేదు. coinranking.com వెళ్ళి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ గెయిన్ అండ్ లాసెస్ అండ్ మార్కెట్ క్యాప్ ఏంటి, సప్లై ఏంటి, ఇదంతా కూడా మనకి ఏమంటే మంచి సంకేతాలు అనమాట. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమవుతుంది అనడానికి వీళ్ళు మల్టిపుల్ ఎక్స్చేంజ్లకు వెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక లిస్టెడ్ అయిన కాయిన్ నేను చెప్తాను. XRPని చూద్దాం. ఇప్పుడు XRPని చూస్తే అది చాలా 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 ఎక్స్చేంజ్లోకి వెళ్ళింది. సో దానివల్ల అది ఒకప్పుడు అది చాలా 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 లోయెస్ట్ అనమాట. చాలా చాలా అంటే చాలా లోయెస్ట్. అది ఇప్పుడు $3 అయింది అంటే చాలా ఎక్కువ అది. సో ఎందుకు అయింది అంటే దాని యూటిలిటీ పెరిగింది. ఇక్కడ యూటిలిటీ అంటే ఏంటిది? మళ్ళీ యూటిలిటీ అంటే సార్, ఇప్పుడు అన్ని ఎక్స్చేంజ్లోకి వెళ్ళినప్పుడు తర్వాత అక్కడ ఏ క్రిప్టోకి అయినా పీవీసీ మారుతుంది. అంటే క్రిప్టోలో వర్క్ చేసే వాళ్ళకి నా దగ్గర ఇది ఉంది, అది ఉంది. బట్ కొన్ని ఎలా ఉంటాయంటే సార్, నువ్వు దీన్ని ఇక్కడికి మార్చుకోవాలంటే మార్చుకోలేవు. ఈ కాయిన్కి నువ్వు మార్చుకోవాలనుకుంటే నీ పీవీసీ మీటర్ మారదు అనుకునే ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు పీవీసీ మీటర్ ఎందుకు యూజ్ చేస్తారు? పబ్లిక్, అదర్ పబ్లిక్, బయట పబ్లిక్. నీకంటే తెలుసు, నేను పీవీసీలో ఉన్నాను, మనం 3-4 సంవత్సరాలు జర్నీ చేస్తున్నాం కనుక పీవీసీ మీటర్ తెలుసు. బట్ పీవీసీ మీటర్ ఎవరికి తెలియాలి? ఇంకా కూడా అదర్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిక్కి తెలియాలంటే మరి అతనికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు XRP ఉంది, ఎట్లా తెలిసింది మనకి? సోల్ ఉంది, ఎట్లా తెలిసింది మనకి? ఇవన్నీ కూడా ఇంతకు ముందు వెరీ 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 లో ప్రైజ్. అవి కూడా కొత్తగా వచ్చినప్పుడు ఎవరికి తెలియదు. కొన్ని 4-5 సంవత్సరాలు కూడా లిస్టెడ్ అయిన తర్వాత కూడా
సో లోయెస్ట్కి వెళ్ళిపోయి దాన్ని ఎవరు యూటిలైజ్ చేయని రోజులు కూడా ఉంటాయి, అలా ఉంటాయి. సో ఇప్పుడు పీవీసీ ఏం చేస్తుందంటే యూటిలిటీ తీసుకొస్తుంది, యూటిలిటీ ఎక్కువ తీసుకొస్తుంది. రేపు పొద్దున ఓన్ ఎక్స్చేంజ్ తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. అంటే మనకి ఇంకా సిస్టమ్ అంటే అఫీషియల్గా నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇది కూడా మనము కొన్ని అంటే అబ్జర్వేషన్, అంటే P2P ఇస్తా అన్నాడు, లేదంటే ఇంకోటి ఏంటిది నేను యూటిలిటీ తీసుకొస్తా అంటున్నాడు. ఈ యూటిలిటీ, ఈ P2P తర్వాత వాళ్ళు చేసే పై ఎత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి దేనికి అంటే కాయిన్ రేటు అంటే టోకెన్ కదా, టోకెన్ రేటు పెంచడానికే అనమాట. ఇవన్నీ కూడా ఎందుకు అంటే టోకెన్ రేట్ పెరగడానికి. ఇప్పుడు ఎలాగైతే మనకు పైసలు కావాలంటే 1 month పని చేస్తేనే వాడు జీతం ఇస్తాడు, అలాగా ఒక నెల ఒక రోజు వచ్చే జీతానికి 30 రోజులు ఏదైతే పనిచేస్తున్నామో, సో ఇది ఆ 30 రోజుల తర్వాత జీతం రావాలి అంటే మనం పని చేయాలి. అలాగే పీవీసీ వాల్యూ కొంచెం కొంచెంగా పెరగాలి అంటే ఎలా పెరుగుతుంది అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఎవరు చేయాలి? సిస్టమ్ చేయాలి. ముందుగా సిస్టమ్ చేయాలి, తర్వాత మనం ముందుగా సిస్టమ్ చేయాలి ఆ ప్రయత్నము, తర్వాత మన ప్రయత్నం తర్వాత ఉంటుంది. ఎందుకు ఉంటుంది మరి? సో మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనది BEP20 అంటే మనం పీవీసీ మెటా అనేది ఇప్పుడు నెట్వర్క్ మనది BEP20. అసలు నెట్వర్క్ అంటే ఏంటి కూడా కొంతమందికి తెలియదు ఇప్పటి వరకు కూడా. ఐ థింక్ సో మీటింగ్లో రోజు వచ్చే వాళ్ళకి కూడా కొంతమందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అసలు దాన్ని యూటిలైజ్ చేయరు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఈరోజు అప్డేట్ ఏంటి, ఏమైనా నచ్చిందా? ఫీజ్మెంట్ రేట్ పెరిగిందా సార్? లేదు. ఓకే కలస్ అంతే. అతను నచ్చింది ఎందుకంటే ఫీజ్మెంట్ రేట్ పెరిగిందా లేదా దాని గురించి వచ్చాడు అంతే. ఈ బైనాన్స్ ఏంటిది, ఈ ఎక్స్చేంజ్ ఏంటిది, ఈ నెట్వర్క్ ఏంటి, ఇదంతా కాదు. తనకు కావాల్సింది ఏంటి? ఫీజ్మెంట్ రేట్ పెరిగిందా లేదా? లేదు. ఓకే క్లాస్ వచ్చిందో 10 నిమిషాలు విన్నాడు, లేకపోతే గంట ఉన్నాడు అయిపోయింది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిప్టో కరెన్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 3 సంవత్సరాలే, కానీ ఇంతమందికి 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయిందని చెప్పి చెప్పుకోవడానికే. బట్ అందులో నువ్వు ఏమాత్రం నాలెడ్జ్ గెయిన్ చేసావు క్రిప్టో కరెన్సీ గురించి, అది ఇంపార్టెంట్ థింగ్స్. నువ్వు మనీ సంపాదించాలంటే అది తెలుసుకోవాల్సింది అనమాట. ఇప్పుడు వేరే లోకంలోకి వెళ్ళిపోయాం మనం ఆల్రెడీ. ఏ లోకంలోకి వెళ్ళిపోయాం? పర్లమెంట్ లోకంలో లేము మనం, డీపీలోకి లేము, అయిపోయింది, ఫినిష్, ఓవర్. సో 100% క్రిప్టోలోకి వచ్చేసేయాలి. మన మైండ్ అంటే వచ్చేయాలంటే మన మైండ్ సెట్ పూర్తిగా వచ్చేసేయాలి అంతే. సో అలాగే ఇక్కడ పీవీసీ మెటా ఒక టోకెన్ వాల్యూ పెరగడానికే ఈ ఎక్స్చేంజ్లలోకి తీసుకొస్తుంది. అలా అంటే సార్ బైనాన్స్లో అవుతుందా అంటే అది నేను చెప్పలేను. బైనాన్స్లో అవ్వకపోవచ్చు, లేదా ఇంకా దానికంటే ఉన్నాయి. అంటే అది నెంబర్ 1 ర్యాంకులో ఉందని చెప్పి అదే అనుకుంటాం. బట్ ఇంకో దాంట్లో యూజ్ చేసి కూడా అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు సార్, అంటే వేరే ఎక్స్చేంజ్లలో కూడా. సో అలాగే ఇది ఏమంటున్నానంటే, సో నేను పేరు పొందిన అంటే ప్రజాదరణ ఉన్న ఎక్స్చేంజ్లోకి వెళ్తాను, ఇక వేరే వాటిలకు కూడా వెళ్తాను. సో ఇక్కడ పాయింట్ ఎక్కడ వచ్చింది, ఎక్కడైనా మనము ఇది నెట్వర్క్ అంటే ఇప్పుడు మనము బిఎన్బి వాళ్ళతో బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనం ఉన్నాం. సో కనుక బిఎన్బి బ్లాక్ చైన్లో ఉంటే ఇప్పుడు సోలానాను నువ్వు ఇలా మార్చుతానంటే కుదరదు. సోలానా అనే కాయిన్ని నువ్వు ఇట్లా బిఎన్బి వాళ్ళతో మార్చుతానంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే దానికి కావాల్సింది ఏంటంటే ఈథేరియం నెట్వర్క్ కావాలా, ఇంకా కొన్ని పోలిగ్రామ్, ఇంకా కొన్ని డై, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి సార్? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు చాలా మందికి, బట్ కాకపోతే ఎందుకంటే వాళ్ళందరూ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి నెట్వర్క్ ఉన్నాయి, ఆ నెట్వర్కే చేంజ్ అవుతుంది. అంటే ఏ నెట్వర్క్లో ఏ ఉందో అది ఉంటేనే చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మన పీవీసీ మెటా ఏ నెట్వర్క్కైనా చేంజ్ రావడానికి తీసుకొస్తున్నారు. ఏ నెట్వర్క్ అయినా మన పీవీసీ మెటాని అది ఏ నెట్వర్క్ అయినా కానీ నీకు స్వాప్ చేసుకోవచ్చు, నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అంటే అన్నీ కూడా అంటే ఇదంతా ఏంటంటే యూటిలిటీ, దీన్ని అంటారు యూటిలిటీ తీసుకొస్తా అని చెప్పి మనకు 6 నెలల ముందు చెప్పాడు. మేబీ 8 నెలలు కూడా అయింది కావచ్చు, తెలియదు. ఓకే ఏందన్నా కానీ సంవత్సరం అనుకుందాం, చలో ఏమంటారు నూతిలో వడ్డని మీద 100 రాళ్ళు అన్నట్టుగా ఎన్ని రోజులు కానీ. బట్ ఇప్పుడు దానికి ఏమంటాం ఆకారం అంటే ఏమంటాం కదా దాన్ని వస్తుంది అనమాట టైం. సో ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఏంటంటే సార్, ఇప్పుడు రాబోయే ఈ నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో మనకు చెప్పింది ఏంటంటే మల్టిపుల్ ఇంకా ఈక్వల్ నేను ఎక్స్చేంజ్లోకి వెళ్తాను, తర్వాత నేను నెట్వర్క్ కూడా
మనది మేబీ చేంజ్ అవ్వచ్చు, తర్వాత బిఎన్బి కూడా ఉండొచ్చు. దాంతో పాటు ఇంకా ఎక్కువగా నెట్వర్క్లో కూడా మనము మన పీవీసీ మెటా అనేది చేంజెస్ అవుతుంది అనేది మరి సిస్టమ్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు ఇప్పుడు రాబోయే రోజుల్లో జరుగుతుంది. తర్వాత ఇక్కడ అడిషనల్ స్టేటస్, సో ప్రతిదీ ఇక్కడ అంటే నేను ఇప్పుడు నాకు ఇక్కడ ఓపెన్ కాలేదు, నేను ఇక్కడ ఏం రాయాలి, coinranking.com నేనే ఓపెన్ చేశాను, నేనే మర్చిపోయాను, అందుకని చెప్పి ఓపెన్ చేస్తాను. సో చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా ఇందులో వచ్చింది. ఇది నేను ఎక్కడెక్కడ తీసింది కదా నేను రాసి చూసాను. చూడండి ఇక్కడ లిస్టింగ్ డేట్ ఏమొచ్చింది సార్, 3 years ago September 13, 2023. ప్రైస్ బీటీసీ, ఓకే సారీ ఇది బీటీసీ ఉన్నట్టున్నది, మాది కాదు అనుకుంటాను. ఓకే, September 23 అంటే కాదు మాది, January 27 ఆల్ టైమ్ హై. ఓకే, ఇది మాది కాదు. నేను ఒక్క నిమిషం, నేను ఇంకా కూడా కొన్ని మీకు స్క్రీన్ షాట్లో నేను షేర్ చేశాను. ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అవుతుందని చెప్పేసి మార్కెట్ లిస్టింగ్ అండ్ పీవీసీ బిఎస్సి, ఇది వెళ్ళడం లేదు మీకు. ఎక్స్చేంజ్ లిస్టింగ్ అని వచ్చిందండి, పీవీసీ ఎక్స్చేంజ్ లిస్టింగ్స్ అని వచ్చింది, చూస్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా ప్రతిదీ నేను ఇందులో చూడండి ఇక్కడ రైట్, ఇక్కడ సార్ ఇక్కడ నేను రాయాల్సింది ఏంటంటే కాయిన్ ర్యాంకింగ్లకు వెళ్ళి ఎక్స్చేంజ్ లిస్టింగ్ పీవీసీ మెటా అని రాయాల్సింది అనమాట. సో నేను అక్కడ రాంగ్ రాశాను, అందుకని చెప్పేసి ఇలా వచ్చింది. సో ఎందుకు వెతుకుతున్నాను అనమాట. ఇది నేను ఆ రోజు నేను ఎప్పుడు వెడ్నెస్డే చెప్పాల్సింది. వెడ్నెస్డే నేను బిజీ ఉన్నాను. గురువారం నాడు నేను ఐ థింక్ జర్నీ వెళ్ళాను. ఫ్రైడే రోజు ఇంకా ఫ్రైడే కుదరదు, మీకు అందరికీ తెలుసు. సో అప్పుడే చెప్పాల్సింది మధ్యలో, కాకపోతే మీ యొక్క మరి తీసుకోవాల్సింది ఉండే, అందుకని మీ యొక్క అనుభవాలు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అవన్నీ విన్న తర్వాత మీ ఎలా ఉంటుంది కొద్దిగా అని చూడడం జరిగింది. ఓకే, అందరు కూడా చాలా చాలా బాగా మాట్లాడారు సార్. సో డోంట్ వరీ, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవ్వరు కూడా రాంగ్ మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగా వాళ్ళ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి సార్, ప్రతిదీ కూడా ఇప్పుడు ఇప్పటిదాకా నేను చెప్పింది అదే. ఎందుకంటే ఎందుకు పీవీసీ మెటా, ఎట్లా పీవీసీ మెటా రేట్ పెరుగుతుంది అంటే యూటిలిటీ రావాలన్నమాట. యూటిలిటీ రావాలి. యూటిలిటీ వచ్చినప్పుడు పీవీసీ మెటా రేట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని రాశాను, ట్రేడింగ్ పేర్ వ్రాయబడుతుంది మరియు మనం దానిని చూడవచ్చు. సిస్టమ్ శ్వేతపత్రంతో వివరించిన అన్ని సాంకేతిక ఎంపికలు క్రమంగా కనిపిస్తున్నాయి. సిస్టమ్ నెమ్మదిగా పనిచేసినట్లుగా కనబడుతుంది. చూడండి, ఇవన్నీ కూడా మనకు వైట్ పేపర్లో సిస్టమ్ రాయడం జరిగింది. శ్వేతపత్రం అంటే ఏంటి, వైట్ పేపర్లో రాయడం జరిగింది. సో మనం అందరం కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేమంటే వైట్ పేపర్లో ఉన్నాయి, కరెక్టే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు బయటకు రాలేవు. అంటే ఒక్కొక్కటి జరగలేదు, పని జరగలేదు కనుక మేము దాని గురించి మాట్లాడలేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనందరికి కూడా మీరు కూడా టైప్ చేయొచ్చు సార్. ఇక్కడ ఏం రాశాను, పీవీసీ మెటా ఎక్స్చేంజ్ లిస్ట్ అని రాశాను. అక్కడ నేను రాసినప్పుడు మనకి కాయిన్ ర్యాంకింగ్ అనే ఆప్షన్ వచ్చింది. ఆ తర్వాత దాని కింద ఎక్స్చేంజ్ లిస్టింగ్ పీవీసీ మెటా వచ్చింది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. గూగుల్కి వెళ్ళి ఇప్పుడు మనం ఏం రాయాలి, పీవీసీ మెటా ఎక్స్చేంజ్ లిస్టింగ్ అని రాయాలి. ఓకేనా, సో గూగుల్కి వెళ్దాం, లైవ్లో చూద్దాం. అవి స్క్రీన్ షాట్ లేండి. గూగుల్ సార్, ఓకే ఇక్కడ ఉంది పీవీసీ మెటా ఎక్స్చేంజ్ లిస్టింగ్. ఇక్కడ చూడండి సార్, ఇదిగో ఇది చూసారా, మనం రాసి మనం ఏం కూడా మర్చిపోతాం. ఎందుకంటే లాట్ ఆఫ్ అంటే జాబ్లో కొద్దిగా బిజీ ఉంటాం, తర్వాత అదర్ సిస్టంలో కూడా బిజీగా ఉంటాము, అదర్ మీటింగ్లో బిజీగా ఉంటాం, అన్నీ ఉంటాయి అనమాట. ఆ విధంగా కొద్దిగా బిజీ ఉంటాం అనమాట. చూడండి ఇక్కడ మీరందరూ కూడా మీ మొబైల్లోనే కనబడుతుంది. రాజేష్ అనే వ్యక్తి మరి ఎక్కొంచులో మరి ఏదో మనకు తెలియకుండా చూస్తామని కాదు. సో మీరందరూ కూడా మీ మొబైల్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ప్రతిదీ మనకి ఇక్కడ కనబడుతుంది పీవీసీ మెటా గురించి. ఇక్కడ ఎక్స్చేంజ్ పీవీసీ లిస్ట్ మీద మనం ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే, ఇంకా క్లిక్ అవ్వలేదు, అక్కడ క్లిక్ కాదు ఎందుకంటే లేదు కనుక. సో ఇలాగే నేను ఓకే డీసెంట్రలైజ్ మీద క్లిక్ చేద్దాం ఒకసారి, బైబిట్. ఓకే, సో ఇప్పుడు
సారీ బైబిట్కు క్లిక్ అయింది, సారీ. ఓకే, పీవీసీ మీటర్. సో కైన్ బేస్ centralized x.com. ఓకే, ఎనీవే ఇక్కడ మనం అన్ని కూడా మనం క్లిక్ చేసుకొని మనం పూర్తిగా కూడా చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా మనకు శుభశకునం, అంటే శుభ సంకేతాలు. సో ప్రతిదీ కూడా మనకు పీవీసీ మీటర్ అనేది ఎక్కువ మరి ప్రజాదరణ పొందిన ఎక్స్చేంజ్లలో అండ్ ఇంకా అదర్స్లో కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సో డోంట్ వర్రీ. సో ఇప్పుడు వచ్చిన మనకు మెసేజ్, ఇన్ని రోజులు వచ్చిన మెసేజ్ వేరు, ఇప్పుడు వచ్చిన మెసేజ్ డిఫరెంట్ అన్నమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి. అలాగని చెప్పేసి వచ్చిన ఒక రోజుకి 2 రోజులకి 2 రోజులకి 3 రోజులకి ఏదో జరిగిపోతాయని కాదు, బట్ నిదానంగా, అంటే ఇప్పుడు అడుగులు వేస్తుంది అనాలి. దీన్ని ఏమనాలా? ఇప్పుడు అడుగులు, జస్ట్ బుడిబుడి అడుగులు అనుకోవచ్చు. ఇప్పటి నుంచి వెళ్ళి అలా అడుగులు వేస్తుంది అనుకోవాలా, అంటే మెల్లిగా మెల్లిగా నిదానంగా అలా బయటకు వెళ్తుంది. సో అలాగని చెప్పేసి మిరాకల్ కూడా జరగచ్చు సార్, మిరాకల్ కూడా జరగచ్చు. బట్ అది కంపల్సరీ అని మిరాకల్ను మిరాకల్గానే చూడాలా. మిరాకల్ ముందుగానే తెలిస్తే దానివల్ల మనకు ఆ యొక్క ఎక్సైట్మెంట్ని మనం పొందలేము. అది దాన్నే మిరాకల్ అంటారు. ఓకేనా? అప్పుడే మిరాకల్ అంటారు. లేకపోతే అవునుగా నేను ఊహించిందే, అవును జరగాల్సిందే జరిగింది అంటే దాన్ని మిరాకల్ అన్నారు. కరెక్టే కదా సార్? అందుకే కొన్నిటిని దాచుకుందాం, కొన్నిటిని దాద్దాం. రాని టైమింగ్ రాని, ఆ టైమింగ్ వచ్చినప్పుడే వావ్ ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది, థ్యాంక్ గాడ్ అని. సో అప్పుడు మనం అనుకుందాం. ఓకేనా సార్? సో ఇంకా చాలా చూపించాలి, చూద్దాం. మెల్ల రోజు కొంత చూద్దాం సార్. అంతా ఒకే రోజు చూసుకుంటే కూడా ఆ ఎక్సైట్మెంట్ అనేది మిస్ అవుతాం మనము. ఓకేనా? వన్ మినిట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను షేర్ చేసుకున్నాను, చెప్పాల్సింది చెప్పాను. ఓకే, సో ఇందాక మరొక మన సార్ వచ్చేసి ఇది మనము అవును నిజంగానే క్రిప్టోలో ఎలా ఉంటుందంటే సార్, క్రిప్టోలో ఒక కాయిన్ ప్రజాదరణ పొందిందంటే మన టోకెన్ ప్రజాదరణ పొందిందా లేదా అనేది ఇక్కడ కొంతమంది లీడర్లు కాకుండా మిగతా వాళ్ళు చెప్పారు సార్. మన పీవీసీ మీటర్ టోకెన్ ప్రజాదరణ పొందిందా లేదా మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ ఎవరికైనా? పీవీసీ అంటే దీని అర్థం ఏంటంటే, పీవీసీ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? నేను అంటున్నాను, కొనుక్కున్నారు, కొనుక్కోలేరు, మంచి అంటున్నారు, చెడు మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. చెడు మాట్లాడినా కూడా పీవీసీ అనేది అతని దగ్గరికి వచ్చినట్టే. అంటే సార్ చాలా మందికి తెలిసింది సార్, ఎందుకంటే పీవీసీ మీటర్ వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా, అంటే ఎలా అయినా సరే నెగిటివ్ గా అయినా పాజిటివ్ గా అయినా మైనస్ అయినా ప్లస్ అయినా ఏ రకంగా అయినా సరే చాలా మందికి రీచ్ అయింది సార్. అది చాలా మందికి రీచ్ అయింది. సో పీవీసీ మీటర్ పార్ట్నర్ల కంటే బయట 60% పీవీసీ మీటర్ ఉంది. ఈ విషయం కూడా ఎందుకు మరి పీవీసీ మీటర్ 60% బయట వాడి దగ్గర ఉంది, 40% మన దగ్గరనే ఎందుకు ఉంది అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నేను గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను చూడండి, మీరు చెప్పిన దానికి. చూస్తాను పీవీసీ. మీరేనా? ఓకే, టుడే మీరే షేర్ చేశారా? ఓకే. సో చూడండి సార్, ఇక ఇది చదివి నేను మళ్ళీ ముందుకెళ్తాను. చూడండి సార్, పీవీసీ మీటర్ ప్రస్తుతం వికేంద్రిత ఎక్స్చేంజ్లలో వర్తకం చేయబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే పాన్కేక్స్ ఆఫ్ Web3 BSC 24 hours గంటల వాల్యూమ్. చూడండి, వాల్యూమ్ కూడా 6525 మరియు ధర 91. ఓకే, V2 అంటే వర్షన్ 2. సో వాల్యూమ్ 712 అక్కడ. సో పాన్కేక్ 24 గంటల వాల్యూమ్ వచ్చేసి 658190.
ఈ ఎక్స్చేంజ్లు బైనాన్స్ స్మార్ట్ చైన్ లో పనిచేస్తాయి మరియు పీవీసీ మెటా టోకెన్లను బిఎన్బి లేదా ఇతర మద్దతు ఉన్న క్రిప్టో కరెన్సీలను ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు. కొన్ని మూలాలు పీవీసీ మెటాను ట్రేడింగ్ చేయడానికి సంభావ్య ఎక్స్చేంజ్లుగా ప్రోబిట్ మరియు యూనిస్వాప్. యూనిస్వాప్ లో ఉంది, కానీ ప్రోబిట్ అనేది ఇప్పుడు ఉంటున్నా సార్. బిఎస్ఎల్ అని కూడా పేర్కొన్నాయి. 100% సార్. కరెక్ట్ సార్. మనం ఇప్పుడు నేను చెప్పిన దానికి మీ మెసేజ్ కూడా నేను ఇప్పుడే మీరు చెప్తేనే చూసాను నేను. సో ఇప్పుడు నేను మీరు మీ అందరికీ కూడా కరెక్ట్ గా చెప్పడానికి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇక్కడ నేను ఎక్కడ ఉన్నానంటే, థ్యాంక్ యూ సార్ వెంకట సార్. ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ప్రజాదరణ పొందింది అంటే ఎప్పుడైనా కూడా సార్ ₹1 వచ్చింది అనుకోండి, ఏదన్నా ₹1 కాదు సార్, 10 పైసలకే వచ్చింది అనుకోండి. బట్ ఏంటంటే 10 పైసలకు వచ్చి అది ₹1000 కొని, ₹100 కొని, లేదా ₹50 కొని. సో విషయం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. అది ముందుకు వెళ్ళాలి అంటే ప్రజల్లోకి తెలియాలి. సో ప్రజలకి ఆల్రెడీ పీవీసీ మెటా అందరికీ ఏమంటారు దాన్ని, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎస్ సార్, ఎవరో ఎంటర్ చేస్తారు, నేను అన్ఇంటరప్షన్ ఇచ్చాను. సరే అర్జెంటా సార్? ఆగండి, లేకపోతే అర్జెంట్ అయితే మాట్లాడిస్తాను. ఏం పేరు సార్? పేరు ఆనంద్ సారా? ఇందాక ఎంటర్ ఇచ్చారు, ఇచ్చాను నేను. ఆగండి సార్, ఒక ఆనంద బాబు వెయిట్ సార్. ఓకే, మీరు ఖచ్చితంగా మీ డౌట్ కానీ లేదా మీరు మాట్లాడడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటంటే సార్, ఒకటి ప్రజాదరణ పొందిన కాయిన్ అనేది మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సో పీవీసీ అనేది ప్రజాదరణ పొందిన పీవీసీ టోకెన్. ఓకేనా సార్? సో అంటే ప్రజాదరణ పొందింది ఏంటంటే ఎప్పుడైనా కూడా అది పైసల్లో ఉండి వేలలో కొని, వేలలో ఉండి పైసలకు రాని. సో కొంతమంది అబ్జర్వ్ ఏం చేస్తారంటే పైసల్లో ఉన్నప్పుడు కొనరు, అది ప్రజాదరణ పొందిన తర్వాత వేలలో ఉన్నప్పుడు కొంటారు. బట్ సడన్లీ క్రిప్టో కరెన్సీలో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ తగ్గిపోద్ది. బట్ ఇక్కడ కొంతమందికి తెలిసి ఏంటంటే సార్ ఇది ₹100 వచ్చింది, ఇది 1300 అయింది అంటే ఇప్పుడు ఇది 2000, 3000, 4000 అవుతుంది అని చెప్పేసి అదే టైంలో కొంతమంది అనుకుంటారు. అఫ్ కోర్స్ అట్లా కూడా కొన్ని జరుగుతాయి, అలా కూడా కొన్ని జరుగుతాయి. అంటే ఒక పీవీసీ మెటానే కాదు సార్, అలా కూడా కొన్ని జరుగుతాయి, వేరే కూడా జరుగుతాయి. సో అదే కోవలో పీవీసీ మెటా అక్కడ దాకా వెళ్ళి అంటే ₹1 వచ్చింది. అంటే నేను మీకు మన కొన్ని విషయాలు చెప్పాను, అందుకే అది చంద్రశేఖర్ సార్ గుర్తు చేసినట్టున్నారు. సో ఇది ప్రజాదరణ పొందిన కాయిన్ సార్, ఇది పీవీసీ మెటా టోకెన్. సో ఇది ఏంటంటే కచరా అంటే వేస్ట్ అంటే లోయెస్ట్ ప్రైజ్ అనమాట. లోయెస్ట్ ప్రైజ్ అనమాట. అంటే దీన్ని మనం 1300 చూసాం కనుక ఈ రోజున ₹1 బిలో చూస్తే ఇది వేస్ట్, మన మనసులో వేస్ట్ అనమాట. బట్ ఇక్కడ క్రిప్టో కరెన్సీలలో ఒక బ్యూటీ ఏంటంటే ఏదైతే ప్రజాదరణ పొంది ఒక హై లెవెల్కి వెళ్ళి పడిపోతుందో దాన్ని బై చేసిన వ్యక్తి 100% సక్సెస్ బాటలో ఉంటాడు. ఈవెన్ పీవీసీ మెటా కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఇక్కడ మనం పీవీసీ మెటా గురించి చెప్పుకోవాలి కనుక పీవీసీ మెటా గురించి చెప్తున్నాను. ఇలా ఇంకోటైనా కూడా మీరు కొన్నిసార్లు రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. సంవత్సరం అంటే 5 సంవత్సరాలు కూడా పట్టచ్చు, 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఇక్కడ మరి క్రిప్టోలో అట్లా ఉంటుంది మరి. సో అది ఖచ్చితంగా నీకు చూపిస్తుంది మనీ. అంటే మళ్ళీ ఆ రేటుకి వెళ్తుంది, దానికి డబల్ కూడా వెళ్తుంది, త్రిబుల్ కూడా వెళ్తుంది, 10 అంతలు కూడా వెళ్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసి వచ్చింది ఇది. అంటే ప్రజల్లో ఉంటుంది కనుక, ప్రజల్లో ఉంటుంది. దాన్ని వాళ్ళు మళ్ళా ఎప్పుడో ఒకసారి హైప్ చేస్తారు సిస్టమ్ వాళ్ళు. అలాగే మన పీవీసీ మెటా కూడా. అందుకే నేను గడిచిన 2 నెలల్లో ఏం చెప్పుకొచ్చాను అనేది కొద్దిగా రివైండ్ చేసుకొని చూసుకుంటే మీ అందరికీ కూడా ఇది ఒక ఉదాహరణగా మీరు తీసుకుంటారు. మీకు అన్ని విషయాలు మనకు ఎందుకు చెప్పారు అనేది అర్థమవుతుంది. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. ఇది సార్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం. డౌట్ ఉంటే ఇప్పుడు అడగచ్చు, ఇప్పుడు మాట్లాడచ్చు ఎవరైనా. వెల్కమ్ సార్. ఇక్కడ జీడిఆర్ సార్ వచ్చారు. జీడిఆర్ సార్ ఏదో చేస్తా అన్నారు. అవును, ఒకసారి ఫాస్ట్ గా చేయండి సార్, ఓపెన్ చేయండి, ఫాస్ట్ గా చేయండి. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. తర్వాత ఆనంద్ సార్ మాట్లాడతారు. హ్యాండ్ చేశారు ఆనంద బాబు. షేర్ అయిందా సార్? అవుతుంది సార్. అందరికీ నమస్తే. నా పేరు జీడిఆర్, ఉమ్మడి ఆదిలాబాద్ బెల్లంపల్లి నుండి. గంట నుండి వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అంటే లాస్ట్ లో ఎవరైనా చూస్తే మరి ఇలాగా రేపు లాస్ట్ కాబట్టి రీడీమ్ చేసుకుంటారనే ఆలోచనతో సార్ కూడా వెయిటింగ్ లో అని అన్నారు.
సర్వర్ బిజీ ఉంది సార్. కొద్దిగా అంటే లేదు వస్తుంది సార్, మీరు చూడండి మళ్ళీ ఒకసారి బిఎన్బి ఇచ్చి లాస్ట్ లో చూద్దామని అన్నారు, అందుకే ఆగాను. అవునవును సార్, నేను ఆపాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. పాత సర్చింగ్ అంతా డిలీట్ చేసేయండి సార్. ఓకే, పాత మొత్తం డిలీట్ చేసేయండి. డిలీట్ ఒకండి. వెరీ గుడ్. హిస్టరీ మొత్తం డిలీట్ చేసేయండి సార్, ఏది కూడా ఉంచకండి. ఇవన్నా డిలీట్ చేసేయండి, ఎందుకు అవసరం లేదు కదా సార్. మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే మళ్ళీ రాసుకుంటే మళ్ళీ వచ్చేస్తే ఏముంది సార్, ఇవన్నీ కూడా తెలిసినవి ఉన్నాయి కదా సార్, ఏం పర్లేదు. నెట్వర్క్ చేంజ్ చేయండి. పార్ట్నర్స్, ఇప్పటిదాకా నేను మీకు రాబోయే అప్డేట్లో నేను ఒక 0.20% మాత్రం చెప్పాను సార్ మీ అందరికీ. ఇంకా చాలా బిఎన్బిని ఇవ్వండి సార్. బిఎన్బి మీరు నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి కదా, మీరు క్లిక్ చేసి నెట్వర్క్ బిఎన్బి ఇవ్వండి. అడుగుతుంది మళ్ళీ నన్ను బిఎన్బికి తీసుకెళ్ళు అని అడుగుతుంది అది. యా, సో నేను ఈరోజు చెప్పిన అప్డేట్ ఏదైతే ఉందో నేను జస్ట్ ఐ థింక్ 25% మాత్రమే చెప్పాను. ఇంకా 75% సిస్టమ్ చాలా వచ్చే అవకాశం ఉంది సార్, ఇంకా ఎక్కువ నేను పూర్తిగా మీకు షేర్ చేయలేదు, పూర్తిగా చెప్పలేదు. ఇక్కడ కింద బదాం గుర్తులో ఫేవరెట్ లో ఉంది, ఆ ఫేవరెట్ తీసేయండి సార్. సో మన సైట్ పేరు సేమ్ అయినా కూడా ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఆ పాత సర్చింగ్ అనమాట. పాత సర్చింగ్ ఉంటే ఓపెన్ అవ్వదు అనమాట. ఓకే, ఓపెన్ అయింది కదా సార్. మరి చేసేది సార్ ఇవి, ఎందుకంటే ఇవి ఎల్లుండి నుంచి కనబడవు. చూడండి సార్, ఈ రోజు చేస్తాను, రేపు పొద్దున మళ్ళీ మీటింగ్ లో మిగతా చేస్తాను సార్. ఎందుకంటే ఉంటారు కదా, మళ్ళీ ఎవరన్నా లేట్ గా చేసుకునే వాళ్ళు ఇబ్బంది ఉండదు. ఓకే సార్, ఓకే సార్. ఎవరైనా చేసుకోవాలన్న ఆలోచన వస్తుందని నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుండి మరి పెర్ల్వైన్ లో మరి అమతిస్ట్ అండ్ ఎమరాల్డ్ చేశాను. అలాగే పెర్ల్వైన్ లో మనకు స్టార్ లీడర్ అని ఇచ్చారు. మొదటి లెవెల్లో 20 మంది పెరలెబో, ఆ తర్వాత సెకండ్ లెవెల్లో కొరలెబో 20 మంది, థర్డ్ లెవెల్లో ఆనిక్స్ ఎబో. మరి అది చేసుకొని ఉన్నాను కాబట్టి ఇది కూడా మిస్ కావద్దు అనే ఉద్దేశంతో, ఎవరైనా మిస్ కావద్దు అనే ఉద్దేశంతో లైవ్ లో చేయడానికి వచ్చాను సార్. ఒకసారి 500 చేస్తాను. ఇంకొకరు కూడా మర్చిపోయాను, ఇక డి ఆప్షన్ తీసుకుని ఒకటి సార్. ఇంకొకటి కూడా మీ అందరికి చెప్పడం మర్చిపోయాను నేను. మీ యొక్క వ్యాలెట్లలో pvcmeter.io ఏదైతే కనెక్ట్ చేశారో ఆ వాటిలో మీరు బయట పీవీసీ, బిఎన్బి, యూఎస్డిటి ఇవి పెట్టుకోండి, పర్వాలేదు. బట్ వేరే టోకెన్స్ పెట్టుకోకండి. దానికి వేరే ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకొని అందులోకి ఇది మార్చుకోండి. ఓకే సార్, అప్రూవ్ చేయండి సార్ మీరు. ఓకే సార్. అంటే ఈరోజు ₹1 చూస్తున్నాం, ఫ్యూచర్ లో మరి లక్షలు అయినప్పుడు వేరే వ్యాలెట్ దీనికి అటాచ్ అయి ఉంటే మరి ఎవరైనా యాక్ట్ చేస్తే ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో మీరు చెప్తున్నారు కదా సార్? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. సిస్టమ్ కూడా చెప్తుంది కదా సార్, అక్కడ
నన్ను యూజ్ చేయకు, నన్ను యూజ్ చేస్తే నీ టోకెన్ మొత్తం పోతాయి అని చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే నీ పీవీసీ మీటర్ పోద్దని కాదు, నీకు ఇంకా వేరే సంబంధం చేసుకున్నావు అనుకోండి, ఇది పోద్ది అది పోద్ది, రెండు పోతాయని చెప్తుంది. ఎస్, ఓకే చేయండి సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మరి రేపు కూడా లైవ్ లో ఉదయం పూట వచ్చి చేస్తాను. మరి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరి తరఫున మీకు కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది సార్, ఇక్కడ ఇందాక మరి జీటీఆర్ సార్ మనకి లైవ్ లో ఏదైతే మనకు వ్యాలెట్ మరి 30 తారీఖు తర్వాత కనబడదని చెప్పింది సిస్టమ్, అదే వ్యాలెట్ అక్కడ కనబడదని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనం చెప్తున్నాం అనమాట. సో అక్కడ ఏమైనా ఉంటే కనుక చేసుకోండి, 100 లోపు ఉంటే భయపడద్దు, సిస్టమే మనకి చేస్తానని చెప్పినట్టుగా మరి గుర్తు. సో 100 లోపు 105 అంటే 104.5 ఉన్నా కూడా అవ్వదు, 105 పూర్తిగా ఉంటే కనుక అవుతుంది. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఇంకా మరి టైం కూడా ఏంటంటే ఎవరైనా మాట్లాడండి. ఆనంద్ సార్, ఆనంద బాబా ఇందాక సార్ మరి ఆయన చేశారు. వెల్కమ్ సార్, మీరు మాట్లాడండి. ఆనంద బాబు, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం సార్. ఓకే సార్. ఇంకా సో ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏమనేది కూడా మీరు అడగచ్చు సార్. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో లేదా ఇంకేమైనా ఉంటే కూడా మీరు అడగచ్చు. అప్డేట్ రాబోతుంది కదా ఇప్పుడు కూడా మరి సార్. ఇంకోటి అంటే కొంతమంది డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం అంటున్నాం కదా, అంటే అదర్వైజ్ బిఎన్బిను యూఎస్డిటీ కానీ పీవీసీ మెటా కానీ వ్యాలెట్స్ లో పెట్టుకుంటున్నాం కదా, అంటే సమ్ కాయిన్స్ అనేది ఎయిర్ డ్రాప్ రూపంలో ట్రస్ట్ వ్యాలెట్ తోడే కొన్ని యాడ్ చేస్తా ఉన్నాడు. మరి అలాంటి దానికి ఏంటి సార్? మరి ఇప్పుడు మనం పెట్టుకోవద్దంటున్నాం, అది డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా వస్తుంది, మరి దాని వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని అడుగుతుంది. చూడండి, అది ఏంటంటే సార్, అది సిస్టము అది ఆటోమేటిక్ గా ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు చాలా అప్డేట్ చేశారు ఇప్పుడు ఉన్న సమయంలో. ఇంతకు ముందు మనకు అందులో ఏ కాయిన్ కానీ వేరే ఏమి కనబడబోతుండే. ఇప్పుడు మనకి ఎక్కువగా అది ట్రస్ట్ వ్యాలెట్ రేపు పొద్దున ఎలా అవుతుందంటే సార్, వేరే ఎక్స్చేంజ్ మనకి ఏది అవసరం లేదు, ఇందులోనే మనం స్వాప్ చేసుకోవచ్చు. ఏ కాయిన్ అయినా ఎంత రేటు పెరిగింది, అది ఇది ప్రతిదీ కూడా ఇందులో మనం చూసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ కనుక వాళ్ళు ఏమి మన నుంచి తీసుకోరు, అది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది కనుక దానివల్ల మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే టోకెన్ ఎందుకు పెట్టుకోకద్దన్నాము? ఇప్పుడు సపోజ్ సార్ కొన్ని సిస్టాలు మన లెక్కనే ఏంటంటే చెప్పనా సార్, వాళ్ళ టోకెన్ ఉంటుంది, వాళ్ళది మనది పీవీసీ మీటర్ .io అయితే వాళ్ళది ఇంకొక పేరు వచ్చి .io లేకపోతే ఇంకొక పేరు వచ్చి .com, అంటే దీనికి అటాచ్ చేయొద్దని చెప్తుంది. అలా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దగ్గర బీటీసీ ఉంది సార్, బీటీసీకి మన లెక్క మీటింగ్ కానీ లేకపోతే ఇంకో రకంగా ఏదైనా ఉందా అంటే లేదు. సో నువ్వు బీటీసీ పెట్టుకుంటే తప్పు లేదు అందులో. సో ఇక్కడ ఈ మధ్యన ఏంటంటే ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే సార్, ఇంకొకటి కూడా మన లెక్క వెబ్సైట్లు ఉంటాయి. ఆ వెబ్సైట్ని తీసుకొచ్చి నువ్వు ఇందులో ఏదైతే డిస్కవర్లోకి వెళ్ళి పీవీసీ మీటర్ .io టోకెన్ స్టేకింగ్ .io అని చెప్పి టైప్ చేస్తున్నావో, అలాగే ఇంకో కొన్ని సిస్టాలు కూడా అక్కడ సెర్చ్ చేస్తావు నువ్వు. అలా సెర్చ్ చేసినప్పుడు నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నాడు పీవీసీ మీటర్. ఇప్పుడు పీవీసీ మీటర్ రేపు పొద్దున రేటు ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, పీవీసీ మీటర్ 12, 13, 11, 10 ఇలా ఉన్నప్పుడు ఎంతో మంది మనకి ఇక్కడ కంప్లైంట్ వచ్చింది. ఏమని తెలుసా సార్? చోరీ చేశారు. గుర్తుందా సార్ మీకు? అవును సార్, పీవీసీ మెటల్ మిస్ అయినాయని చాలా మంది. నా 2 పీవీసీ మీటర్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఒకటే పీవీసీ మీటర్ ఉంది, నా 3 పీవీసీ మీటర్ ఉన్నాయి సార్, నాది 2 అయినాయి సార్ అని విన్నామా లేదా సార్ మనం? చాలా విన్నా. యా, ఇప్పుడు పీవీసీ మీటర్ అనేది ఒక రేంజ్ కి వెళ్తుంది సార్. అంటే అంత ఫాస్ట్ కాదు కానీ వెళ్తుంది, మెల్లగా వెళ్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నీ దగ్గరికి దొంగలు చొరబడతారు. అందుకని ఇక్కడ దీని అర్థం ఏమొస్తుంది అంటే సార్, మీరు ఎవరికి మీ వ్యాలెట్ ని చూపించకండి. తర్వాత మీరు ఇక్కడ రేపు పొద్దున సిస్టమ్ చెప్తే కావచ్చు, రాజేష్ నువ్వు మీటింగ్ చేయకూడదని, మేబీ ఐ డోంట్ నో, మనం చెప్పదు అట్లా, బట్ చెప్తే కావచ్చు. చెప్తే అప్పుడు మేము కూడా బంద్ చేయాలా, ఎందుకంటే నువ్వు లోపల ఏం జరుగుతుంది అది పూర్తిగా చెప్తున్నావు. దాన్ని మీడియాలో మరి పబ్లిక్ యూట్యూబ్ చేసో లేకపోతే పబ్లిక్ అది ఇది మాట్లాడితే అప్పుడు నాకు చెప్పలేం.
అంటే నా ఒక్కని కానీ కదా ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ మనని పీవీసీ మేడం మీటింగ్ బంద్ చేయండి, మీరు ఆఫ్లైన్ లో మాట్లాడుకోండి, 10 మంది మాట్లాడకూడదు, కానీ ఈ విధంగా మీటింగ్ చేస్తే సో లోపల జరిగిందంతా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు, దాన్ని రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ అందరూ మన లింక్, నేను ఎందుకు లింక్ చేంజ్ చేస్తానంటే అందుకే అనమాట, చేద్దాం తొందరగా. బట్ వేరే వాళ్ళు కూడా వస్తున్నారు కదా సార్, ఇక్కడ పేరు లేని వ్యక్తులు కూడా వస్తున్నారు కదా సార్, అలా వస్తున్నారు. తర్వాత దీన్ని మరి మన మాటలు రికార్డ్ చేసి అప్పటి మందికి కూడా మరి షేర్ చేసే అవకాశాలు ఉంటాయి, వేరే వాళ్ళకి అందించే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే మనని సెక్యూర్గా ఉంచడానికి ఈ ప్రయత్నాలు సార్. సిస్టమ్ అనేది మనకు చెప్తుంది ఏంటంటే సార్, వెంకటేష్ సార్ మంచి క్వశ్చన్ మీరు అడిగింది, మంచిది అది. సో ఇదంతా కూడా మనని సెక్యూర్గా ఉంచడానికే సార్. ఇదంతా కూడా మనని మన నుంచి వెళ్ళి మన వాళ్ళని, మన పీవీసీ మీద పార్ట్నర్లని కాపాడాలి. ఇందాక ఒక పాయింట్ మర్చిపోయాను నేను. సో రోబో అంటే సిస్టంలో రోబోకి తెలుస్తుంది ఏంటంటే సార్, 60% ఇప్పుడు పీవీసీ మెటా ఏదైతే ఉందో సార్, 60% పీవీసీ మెటా అదర్స్ వాళ్ళ దగ్గర ఉందంట సార్. 40% పీవీసీ మెటా పీవీసీ పార్ట్నర్ల దగ్గర ఉందంట. సో ఇలా ఇప్పుడు పీవీసీ మెటా బయట వాల్యూ పెంచితే సో ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు ఒక్కసారి మీరు ఎనాలిసిస్ చేసుకోండి. ఎవరు బెనిఫిట్ పొందుతారు సార్? ఇక్కడ ఎవరైతే మీరు .ioకి ఇచ్చిన వ్యాలెట్లో మీరు పెట్టుకున్నారు చూడండి, అది మీరు పార్ట్నర్లు, అది మీరు కనబడుతుంది వాళ్ళకి ఇది నా పార్ట్నరు అని చెప్తుంది. సో బయట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ఏంటంటే వితౌట్ పార్ట్నర్ అంటే ఇది ప్రజాదరణ పొందిన టోకెన్ పీవీసీ అనేది. ప్రతి ఒక్కరికి తెలుసు ఇది మళ్ళీ $13 వెళ్తుంది, లేదా $26 వెళ్తుంది, లేదా అంతకంటే ఎక్కడ కూడా వెళ్తుంది అని. సో అందుకని చెప్పేసి మేడ్ పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా బయట వాళ్ళు రెడీ ఉన్నారు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పేది సార్, మీకు రేపు ఎల్లుండి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు లోపలనే చాలా పెద్ద రేటు పెరుగుతుందని నేను చెప్పట్లేదు. బట్ జరిగితే మిరాకల్, ఇట్స్ ఓకే. బట్ నేను చెప్పట్లేదు, అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. అట్లా వీళ్ళు ఆ ఒక స్టెప్స్ తీసుకొస్తున్నారు పెరగడానికి, ఓకేనా? సో ఈ స్టెప్ను బట్టి థ్యాంక్ గాడ్ మంచిగా ముందుకెళ్ళాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. సో అడగండి సార్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఏదైనా చెప్పాలంటే కూడా చెప్పండి. ఈ రోజు జరిగిన విషయాన్ని బట్టి, ఈ రోజు ఏదైతే మనం అంటే సార్ రాజేష్ సార్, ఇది ఎందుకు నేను అడిగానంటే సార్, కొంతమంది మీటింగ్స్ లో మామూలుగా యాక్చువల్లీ వాళ్ళు పర్సనల్ గా మీటింగ్స్ చేసుకున్నప్పుడు కానీ దానిలో కానీ వాళ్ళు ఏం షేర్ చేసుకుంటున్నారంటే, మీరు యూఎస్టీ కాయిన్ కానీ, అంటే మీరు చెప్పింది ఆల్రెడీ మీరు చెప్పారు, అంటే అదర్వైజ్ వేరే కాన్సెప్ట్ లకి ఈ ట్రస్ట్ వ్యాలెట్ అనేది వాడకూడదు, యూటిలైజ్ చేయకూడదు అని, అది ఓకే సార్, అది యాక్సెప్టబుల్. సిస్టమ్ కూడా మనకు చెప్పింది అదే. కానీ వీళ్ళేమంటున్నారంటే, ఇప్పుడు యూఎస్టీ రూపంలో బిఎన్బి, పీవీసీ మెటా, ఈ 3 తప్పించి ఇంకా వేరే కాయిన్ ఏదైనా కానీ, ఒకవేళ మీరు ఈథెరియం కానీ లేకపోతే బీటీసీ కానీ ఏ కాయిన్ కూడా అందులో ఉండకూడదు. ఉన్నప్పుడు మీకు అది ఏమవుద్దంటే, మీ కాయిన్ మిస్ అవుతే కనుక అది ప్రాబ్లం అవుద్ది, అందులో పెట్టుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా అలా చెప్తున్నారంట. దాని గురించి వీళ్ళేమంటున్నారంటే, ఓకే మేము అలా అయితే మీరు అలా అంటున్నారు కదా, అలాంటప్పుడు మేము కొనుక్కోట్లే చేయట్లేదు, మాకు ఇలాగ ట్రస్ట్ వ్యాలెట్ లో డైరెక్ట్ ఇలాగ వస్తున్నాయి ఫ్రీ కాయిన్స్, 10 కాయిన్స్ అని 5 కాయిన్స్ అని అలా కాయిన్స్ వస్తున్నాయి, మరి దానికి ఏం చేద్దాం అని వాళ్ళు ఎదురు క్వశ్చన్ వేస్తున్నారు అన్నమాట. కరెక్ట్. ఇప్పుడు అందుకే నేను క్లారిటీ ఏమి ఇచ్చానంటే, ఏమంటున్నారు అంటే కాయిన్లు అనేవి మీరు బయట పెట్టుకోవచ్చు, అది బీటీసీ కానీ ఏదైనా కాయిన్లు బై చేసి పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే అదర్వైజ్ వేరే కాన్సెప్ట్ కి సంబంధించిన దాళ్ళకి ఈ పీవీసీ మెటా ట్రస్ట్ వ్యాలెట్ అనేది లింకప్ ఇవ్వద్దు అని మీరు అంటున్నారు. అది కరెక్ట్, కానీ ఇది రాంగ్ అంటున్నా నేను, అనేది అది రాంగ్ అంటున్నా. ఓకే అయితే ఇంకొకటి చెప్తాను సార్. ఓకే మీ పాయింట్ నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే సార్, మీరు వేరేది కూడా పెట్టుకోవద్దు అని పెట్టుకోవచ్చు అని ఎందుకు అంటున్నారంటే, ఒకవేళ ఈ కాయిన్ కూడా పెట్టుకోవద్దని మీరు ఎందుకు అన్నారంటే నాకు అర్థమైంది. సపోజ్ నువ్వు వేరే వ్యక్తి దగ్గర పర్చేజ్ చేస్తున్నావు, పర్చేజ్ చేసినప్పుడు నీకు హ్యాక్ చేసే అవకాశం ఉంది, రైట్? అదేనా సార్ మీ పాయింట్? అదేనా సార్? సో నేను స్క్రీన్ షాట్ బంద్ అయింది కదా సార్ ఇప్పుడు. ఎందుకు అంటే అట్లా పెట్టుకోవద్దు అని ఎందుకు అంటున్నాం అంటే, పెట్టుకోవచ్చు అని చెప్పాను నేను కూడా, అది కూడా పెట్టుకోకూడదు. బట్ ఎందుకు పెట్టుకోకూడదు అని కూడా ఇక్కడ మనం చిన్న క్లారిటీ ఇద్దాం. మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే మరి
నేను కూడా కొన్నిసార్లు మిస్ అవుతాను సార్. ఇప్పుడు మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు ఇక్కడ. అవును, మీరు ఎందుకు వద్దంటున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే వ్యాలెట్లో వీటీసీ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, సోలానా కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అది కూడా మీరు పెట్టుకోకండి. సిస్టంలో మీకు ఇలా చూడండి, ఇక్కడ యాడ్ అవుతున్నాయి. యాడ్ అవ్వడానికి గురించి మీరు భయపడకండి, ఓకేనా? ఏది ఆటోమేటిక్గా ఇలా యాడ్ అవుతున్నది, భయపడకండి. మీరు డిలీట్ చేసినా మళ్ళీ వస్తాయి సార్ అవి, ఓకే? ఇలా చూడండి, ఇంతకుముందు మనకు మీరు స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి సార్. ఇవన్నీ ఇంతకుముందు మనకు టాప్ మూవర్స్ ఇవన్నీ కనబడేటి కావు. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అదే అంటున్నా. అట్లా ఇట్లా ఇవన్నీ మీకు కనబడతాయి. పాపులర్ టోకెన్ కనబడుతుంది, ఎర్న్ కనబడుతుంది. అంటే ఇవన్నీ కూడా మీకు ఇదంతా సిస్టమ్ అప్డేట్, ఇదంతా కూడా సిస్టమ్ అంటే ట్రస్ట్ వాల్యూట్ అప్డేట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఏమున్నాయి సార్? యూఎస్డిటీ, బిఎన్బి, పీవీసీ, బియూఎస్డి, డబ్ల్యూబిఎన్బి ఉంది. సో ఇక్కడ మీరు ఒకవేళ ఇది నాకు డబ్ల్యూబిఎన్బి వద్దు అని తీసేసినా కూడా రేపొద్దున వీళ్ళు ఆటోమేటిక్గా నీకు వస్తుంది. ఓకే, పర్వాలేదు, ఆటోమేటిక్గా వచ్చిందని మీరు ఏం చేయొద్దు, మీరు ఏం చేయకండి. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు సోలానా పెట్టుకున్నారు, లేదా ఎక్స్ఆర్పి పెట్టుకున్నారు, లేదా ఇంకోటి పెట్టుకున్నారు. బట్ పెట్టుకున్నారు అంటే ఇక్కడ ఏ డ్రాప్ ద్వారా సింద్రా అని, అదని, ఇదని, అది కూడా ఏమవుతుందంటే సార్, మీరు ఏ డ్రాప్ అని చెప్పేసి ఈ లింక్తో చేసుకోండి. ఏ డ్రాప్ మీరు 24 అవర్స్కో, లేకపోతే 4 అవర్స్కో, 3 అవర్స్కో వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని మీరు మీ యొక్క వ్యాలెట్లోకి తెచ్చుకోవాలి అంటే ఇక్కడ మేనేజ్ క్రిప్టోలో సెర్చ్ చేస్తే ఆ కాయిన్ పేరు సెర్చ్ చేసాం అనుకోండి, ఇందులో ఉండదు. కానీ వాళ్ళు లింక్ పంపిస్తారు. లింక్ పంపిస్తే నిన్ను ఇక్కడ యాడ్ చేసుకోమంటారు. ఇలా లింక్ పంపించిన తర్వాత ఇక్కడ వాళ్ళు పంపించిన లింక్ని మిమ్మల్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు మన పీవీసీ మెటా కూడా మనకు లిస్టెడ్ కాకముందు మన అడ్రస్ ఇస్తే మనం కూడా ఇలాగే ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనము ఇంపోర్ట్ చేసుకుంటే మనకు పీవీసీ మెటా అనేది కనబడుతుండే. సో అలాగే ఇప్పుడు వస్తున్నాయి కదా, అందులో మిమ్మల్ని హ్యాక్ చేసే అవకాశం ఉంది. అట్లాంటివి కూడా చేస్తారు కదా సార్. ఇప్పుడు సార్ ఇంకోటి మీరు ఇచ్చే, అంటే ఇంతకు ముందు చాలా సార్లు మీరు ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ఏంటంటే సార్, మీకు ఒకవేళ బిఎన్బి కానీ, ఒకవేళ పీవీసీ మెటాల్ కానీ, ఇంకోటి ఏంటంటే యూఎస్డీలు కానీ ఏమన్నా చేస్తుంటే ఏమన్నా ఒకవేళ అదర్వైజ్ వేరే ఒకవేళ అన్నోన్ పర్సన్ దగ్గర బై చేసాడు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఏదైతే పీవీసీ మెటా కనెక్టింగ్ ఉందో ఆ వ్యాలెట్ కాంటాక్ట్ అడ్రస్ ఇస్తున్నారు. అది మీరు ఇంత ముందు చెప్పారు, అది ఇవ్వద్దు. మీరు ఒక డమ్మీ వ్యాలెట్ మీరు ఒక డమ్మీ వ్యాలెట్ పెట్టుకుని దాంట్లోకి రప్పించుకుని దాంట్లోకి మీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అలా చేయట్లేదు సార్. డైరెక్ట్ ఏదైతే ఉందో అదే ఇచ్చేస్తున్నారు. దాని మూలన కొంతమంది ఇప్పటికి కూడా అలాగే మిస్ అవుతా ఉన్నాయి. అది కారణం. దయచేసి ఇదంతా కూడా మీరు చూడండి సార్. ఇక్కడ ఒకటి పీవీసీ మెటా 1 రన్ కనబడుతుంది. ఇది ఏంటంటే సార్, ఇది బిజినెస్ సంబంధించింది అనమాట. ఇది ఇప్పుడు చూడండి, మీరే చూస్తారు. ఇక్కడ నేను పీవీసీ మెటా .io అని రాయగానే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ పీవీసీ మెటా .io, పీవీసీ టోకెన్ సార్, పీవీసీ టోకెన్ సార్, పీవీసీ కాదు, టోకెన్ స్టేకింగ్, TOKEN టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, ప్రొసీడ్ ఎనీవే, టింగ్ కంటిన్యూ, కనెక్ట్ సార్, బిఎన్బి ఇద్దాం, బిఎన్బి, ఓకే, కనెక్ట్. సార్ ఏమొస్తుంది సార్, ఏమొచ్చింది సార్? అదే సార్, డిస్క్లైమర్ ఇచ్చి మనకి ఇది ఏంటి అంటే ఇంకా అది కాదు నేను అడిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఇది టోకెన్ స్టేకింగ్ .io కానీ పీవీసీ మెటా .io కానీ మనకు కనెక్ట్ దేనికి లేదని, దేనికి లేదు కదా. సో ఇలాగ దయచేసి మీరు ఏదైతే పాయింట్ రైజ్ చేశారో, మీరు ఒకరి దగ్గర పీవీసీ మెటా బై చేస్తున్నారు, కొంతమంది దగ్గర బిఎన్బి బై చేస్తున్నారు, కొంతమంది దగ్గర యూఎస్డి, కొంతమంది దగ్గర ఇంకో కాయిన్ మీరు బై చేస్తున్నారు. సో అలాంటి వాటికి ఇలాంటి వ్యాలెట్ యూజ్ చేయండి. అంటే అర్థం ఏంటి? ఏముంది సార్, ఒక వ్యాలెట్ తయారు చేస్తున్నారు, ఒక వ్యాలెట్ తయారు చేసి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఒక నెల రోజులు 10 రోజులు వాడండి, లేకపోతే ఈ రోజు ఒక వ్యాలెట్ వాడండి, రేపు ఒక రోజు వ్యాలెట్ వాడండి. ఎందుకంటే మీరు బిజినెస్ చేసుకుంటున్నారు కదా. నువ్వు పీవీసీ మెటా అమ్ముతున్నావు, ఇంకోటి అమ్ముతున్నావు. అలాంటి వాటికి ఇక్కడ నేను పీవీసీ మెటా పెట్టాను తప్ప నేను దీనికి టోకెన్ స్టేకింగ్ .ioకి దీన్ని టచ్ చేయలేదు నేను. అంటే మీరందరూ కూడా మీకు చూపిస్తున్నాం ఎగ్జాంపుల్గా. సో ఇలా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకొని సో మీరు బిజినెస్ చేసుకున్నట్టయితే, లేదా ఒక అన్నోన్, ఇప్పుడు ఎవరికో మీరు డబ్బులు పంపిస్తారు సార్, ఎవరికో డబ్బులు పంపించి ఇక్కడ ఒక్కొక్కరు ఏం చేస్తారు సార్,
మీరు $50 తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ₹1 ఎక్కువ తీసుకుంటుండు. సో మనం మీరేమనుకున్నారు, ఇంకొకరిని అడిగారు, అక్కడ ₹1 తక్కువ తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటి, $50 అంటే మీకు ₹50 తక్కువ అవుతున్నాయి అనే ఉద్దేశంతో మీరు ఇంకొక వ్యక్తి అన్నోన్ వ్యక్తి దగ్గర తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు మీరు వాళ్ళు ఎవరో తెలియదు, బట్ నీకు చెప్పే వ్యక్తి ఓకే, బట్ నీకు పంపించే వ్యక్తిని ఆలోచించు. నువ్వు నీకు చెప్పే వ్యక్తి ఓకే, నీకు పంపించే వ్యక్తి ఎవరు? మీరు అటు పంపిస్తారు, నీ అడ్రస్ అతనికి పంపించి అతను నీకు నీ డాలర్ పంపిస్తాడు. అప్పుడు నీ వ్యాలెట్ ఒకవేళ చెప్పలేము, అందరు అట్లా ఉండరు, అట్లా తీసుకోరాదు. బట్ ఇక్కడ తెలివితేటలు అలా ఉన్నాయి సార్. రీసెంట్లీ మా ఫ్రెండ్ ఇది ఒకటి $4,000 సంథింగ్ మిస్ అయ్యాయి సార్. ఎంత? $4,000 అంటే ఏవో 4,350 కదా సార్? ఎస్, 4 లాక్ 4 లక్షల రూపాయల వర్త్ గలది మిస్ అయ్యింది. సో ఇలా మేము ఎందుకు చెప్తామంటే పూర్తిగా క్లారిటీ ఇస్తున్నాం సార్ మీకు, ఓకేనా? సో దయచేసి ఇవన్నీ మీరు కూడా ఫాలో చేయండి. తర్వాత మీరు 12 వర్డ్స్ జాగ్రత్త పెట్టుకోండి. అది హ్యాక్ జరగలేదు, హ్యాక్ జరిగితే సార్ ఏమవుతుందంటే సార్, హ్యాక్ జరిగితే మీ వ్యాలెట్ ఏర్పడుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఏ అసెట్ కూడా ఉంచాడు. అంటే మనం ఇక్కడ మల్టిపుల్ వర్క్ చేస్తాం, ఇక్కడ కూడా చూడండి సార్, ఇంకా ఏదేదో ఉంది సంథింగ్, ఓకే వదిలేసింది దాన్ని. బట్ ఇక్కడ హ్యాకర్ ఏం చేస్తారంటే బిఎన్బి తీసుకుంటాడు, పీవీసీ తీసుకుంటాడు, యూఏ తీసుకుంటాడు, ఇంకోటి తీసుకుంటాడు, అన్ని ఒకేసారి ఆటోమేటిక్గా మీకు వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ కొంత వ్యక్తులు ఎట్లుంటారంటే పీవీసీ ఉందనుకోండి, పీవీసీ దొంగిలించారనుకోండి, లేదా యూఏ తీసుకున్నారు, పీవీసీని వదిలేస్తారు, లేదా ఏదైతే ఎక్కువగా అసెట్ ఉందో అది తీసుకున్నారు అనుకోండి. దీని అర్థం ఏంటి? సార్? దానికి అర్థం ఏంటంటే సార్, హ్యాక్ చేసినట్టు కాదు, వీళ్ళ కీవర్డ్స్ అనేది వాళ్ళ దగ్గర కూడా కాపీ ఉన్నాయి. విన్నారా సార్? చూసారా సార్? ఇదేనమాట. సో అందుకని చెప్పేసి దయచేసి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఇవన్నీ మనము రోజు మాట్లాడుకున్నాయే, ఆల్రెడీ చెప్పినవే, అని మళ్ళొకసారి కూడా గుర్తు చేస్తున్నాము. సో మనము తెలిసిన వాళ్ళకే ఇలా జరిగితే, పోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పేరు చెప్పను కానీ తను నాలెడ్జ్ లేని పర్సన్ కాదు, చాలా చాలా తెలిసిన, అతనికి అన్ని తెలుసు, చాలా నెట్వర్క్ లో వర్క్ చేస్తారు, చాలా అన్ని విషయాలు కూడా అతనికి తెలిసిన వ్యక్తి దగ్గరనే పోతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి సార్, దయచేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి నేను ఇదంతా కూడా. మరి థ్యాంక్ యూ సార్, మంచి పాయింట్ రైజ్ చేశారు లాస్ట్ మూమెంట్ లో మీరు నేను అడిగినందుకు. సో మై డియర్ పార్ట్నర్స్, ఇంకా ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, లేదంటే టైం కూడా అయ్యింది బాగానే. సార్ రాజేష్ సార్, చిన్న డౌట్ ఉంది, ఒకటి అడగాలి సార్. అడగండి సార్, అడగండి సార్. అది నేను ఒక డమ్మీ వ్యాలెట్ నేను చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ వ్యాలెట్ కు నేను తీసుకుంటాను, డమ్మీ వ్యాలెట్ కి. అయితే ఈ డమ్మీ వ్యాలెట్ లో నేను ఉంచను, నాకు ఒరిజినల్ గా ఏ వ్యాలెట్ ఉందో, నాకు వేరే ఫోన్ ఉంది, అందులో మొబైల్ సిమ్ ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ వైఫైతోనే కనెక్ట్ ఉంటుంది. అయితే ఈ డమ్మీ వ్యాలెట్ ద్వారా దీనిలో పంపుకుంటా. అంటే దీనిలో ఇట్లా పోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఈ అడ్రస్ ద్వారా అవి కూడా ఏమైనా హ్యాక్ చేస్తారా? లేదు సార్, అట్లా ఏం లేదు సార్, అదంటే ఏం జరగదు. బట్ హ్యాక్ కూడా జరగదు. బట్ విషయం అది మన టైం బాగోలేకనో సంథింగ్ ఏదో అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మీకు భయం చెప్పడానికి కాదు, మీ అందరు కూడా భయపడడానికి కాదు చెప్పింది, జాగ్రత్తలు చెప్తున్నాను సార్, అంతే తప్ప అట్లేం లేదు సార్. ఇప్పుడు ఇంతగా నేను మీకు ఒక విషయం చెప్పాను, ఏమని చెప్పాను, ఒక వ్యక్తి దగ్గర ఒక 4 lakh అంటే $4,000 సంథింగ్ మిస్ అయ్యింది అంటే అతనికి ఏం తెలియదు, అన్ని తెలుసు, బట్ కాకపోతే చూడండి మిస్ అయిపోయింది. అలా మిస్ చేసుకోవద్దని చెప్పడం, అంతే. జాగ్రత్త చెప్తాను సార్, భయపడద్దు, మీరు అంతగానో భయపడాల్సిన అవసరం సార్. అలాంటిది ఏం జరగదు సార్, జరగదు. చాలా చాలా జాగ్రత్త పడుతున్నారు, మీరు వరి అవ్వాల్సిన పని లేదు సార్. ఎవరికంటే ఇక్కడ కరుణాకర్ సరే కాదు, ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. కాకపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండడానికి ఇవన్నీ చెబుతాం, అంతే తప్ప అట్లా అయ్యో అట్లనట ఇట్లనట అని చెప్పేసి భయపడాల్సిన పని లేదు సార్. ఇంతకుముందు కూడా ఇవన్నీ విషయాలు కూడా చెప్పాము. బట్ కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే ఏంటంటే సార్, షేర్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి సార్, ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఇప్పుడు బ్యాంకులో కొన్నిసార్లు మనం చూస్తుంటాము, ఏమంటారు సార్, అక్కడ ఏటీఎంస్ ఉంటాయి, అవిట్లో చోరీ జరుగుతుందా లేదా సార్? మీరు కరుణాకర్ సార్ చెప్పండి. జరుగుతుంది సార్, జరుగుతుంది. వాళ్ళు అక్కడ కేర్ తీసుకున్నారా లేదా సార్? అది జాగ్రత్త లేకపోవడం సార్. అది అట్లా కదా సార్, అట్లా కదా, నేను అది కాదు. మనం రీసెంట్లీ ఒక సంవత్సరం బిఫోర్ చూసాము, కొన్ని జాగాల్లో
ఏటీఎం నే ఎత్తుకెళ్లారు సార్, ఏటీఎం నే ఎత్తుకెళ్లారు దొంగలు, ఏటీఎం నే పూర్తి ఏటీఎం నే ఎత్తుకెళ్లారు. అక్కడ ఏటీఎం ని ముడితేనే, ఏటీఎం ఎట్లా అది కొద్దిగా జరిపితేనే సిగ్నల్స్ వెళ్తాయి. అంత జాగ్రత్తగా ఉండా కూడా దొంగలు పడ్డారు. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఇక్కడ అంటే మన జాగ్రత్త పడడము మన పని, ఆ తర్వాత డిసైడ్ అది మన కనరాని వ్యక్తి డిసైడ్ చేస్తాడు. అవునా? అవునవును సార్. అది అంతే, ఇక్కడ మనం జాగ్రత్త పడాలి అంతే సార్. మనము ఎలాగోలా ఈ దునియాకు వచ్చాము, మనము కానీ ఎప్పుడు మళ్ళీ ఈ దునియా నుంచి వెళ్ళి వదిలి వెళ్తామో మన ఇది ట్రావెల్. బట్ ఈ ట్రావెల్లో ఎలాగో వెళ్తాం కదా అని చెప్పేసి మనము అజాగ్రత్తగా ఉండకూడదు, తినకుండా ఉండకూడదు, పని చేయకుండా ఉండకూడదు, మన కర్మలు చేయకుండా ఉండకూడదు. అంతే కదా సార్? సేమ్ మన పని మనం చేసుకుంటూ పోవాలి, మన జాగ్రత్త మనం పడాలి. తర్వాత అదొక నిర్ణయం, అది ఎవరి నిర్ణయం, ఎవరు చేస్తారో ఏం కొత్త మనకు తెలియదు. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ ఉంటారు కనుక నేను అంత డీప్ గా వెళ్ళాను అనమాట. ఓకేనా? సో అది దైవ నిర్ణయం. ఓకే, సో జాగ్రత్త ఉండండి సార్. ఎవరు కూడా భయపడద్దు సార్, భయపడాల్సిన అవసరం లేదు. డోంట్ వర్రీ, బట్ జాగ్రత్తలు ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా ఏమన్నా మాట్లాడేది ఉందా సార్? డౌట్స్ కానీ మాట్లాడే ఉంటే కనుక మాట్లాడదు ఇంకొక 10 నిమిషాలు. లేదంటే కూడా ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఈ టైంలో? ఇప్పుడు అప్డేట్ రాబోతుంది కదా సార్, కొద్దిగా మనం మళ్ళీ కూడా మనము క్లిక్ అవుదాం కదా సార్. మళ్ళీ కూడా మనం మా యొక్క పీవీసీ మెటా గురించి మనం మనసు నిద్రపోతుంది, దాన్ని లేపుదాం అట్లా. అందుకని కొద్దిగా టైం తీసుకుంటున్నాం అంతే, లేదంటే టైం ప్రకారం ముగించుకుందాం. సో ఎనీవే, ఎవరు కూడా డౌట్ లేదు, అందరు కూడా చాలా విన్నారు. కొంతమంది ఆల్రెడీ నిద్రపోయారు, టైం కూడా ఎక్కువైంది. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్తే సార్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు సార్, వచ్చిన వాళ్ళకి అండ్ ఇప్పటిదాకా ఉండి వెళ్ళిన వాళ్ళకి కూడా. 125 మెంబర్స్ కూడా వచ్చారు, ఇప్పుడు 97 మెంబర్స్ ఉన్నారు, అయినా కూడా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. జై పీవీసీ మెటా, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా వెళ్ళినవరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిజంగా. అంటే రాబోయే అప్డేట్స్ కూడా కొన్ని మాకు లీక్ చేస్తా ఉన్నారు. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పల్లవైన్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అహ్మద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై భవానీ. జై భవానీ. హ్యాపీ నవరాత్రి చాలా జరుగుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా మరి పూజలు జరుగుతున్నాయి. వెళ్ళండి సార్, బిందాస్గా మంచిగా పూజలు నిర్వహించండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.